పేపర్. హాయ్, ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు. 1 2 3 4 5 6 7. హై, త్రివేణిక ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది. అమ్మా, త్రివేణిక ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిందమ్మా. ఏమండో ఇది అన్నారా? మన రాజీ కూతురు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిందంట. మన రాజీ కూతురు ఫస్ట్ క్లాస్ లో రాసిందంట. మన త్రివేణి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిందంటే. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిందట. ఏమిటే, ఏమైనా నీకు? అసలు సంగతి ఏమిటి? అమ్మా, నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యానమ్మా. ఏమిటి, నువ్వు నువ్వు ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావా? నాన్న, నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యావా? నా తల్లే, నా తల్లే. మా మాస్టర్ కూడా చెప్పొస్తాను. అలాగే అమ్మా. ఫస్ట్ క్లాస్ నాకు తెలుసమ్మా, నువ్వు తప్పకుండా పాస్ అవుతావని. కామాక్షి, ఆ తొక్కుడ్డుగా తీసుకురా, త్రివేణి నువ్వు తీపి చేద్దాం. నేను పాస్ అయిన సంగతి ఇంకా మా బాబాయ్ చెప్పలేదు. మళ్ళీ వస్తారు మాస్టారు. ఈ దేశంలో జనాభా అంతా నా సైకిల్ ముందే ఉంటారు. ఉంటే ఉన్నారు, ఒక్కరు తప్పుకోరే. తప్పుకోండమ్మా, మీరన్నా తప్పుకోండయ్యా. తప్పుకోండమ్మా, తప్పుకోండమ్మా, తప్పుకోండి. ఆహా, పశువులకి ట్రాఫిక్ సెన్స్ ఉందండి, మనుషులకి ఏ సెన్స్ లేదు. ఓ పవిత్రమైన ఆలోచన. మనుషులు 4 కాళ్ల మీద నడిపిస్తే మరో 1000 సంవత్సరాలకి పశువుల స్థాయికి వస్తారు. అప్పుడు కనీసం సైకిల్ అయినా సాఫీగా రోడ్డు మీద నడుస్తాయి. ఏమిటమ్మా ఇది? అది కాదు బాబాయ్, నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను. చాలా సంతోషం అమ్మా. మా అమ్మాయి ఫస్ట్ క్లాస్ లో ఫస్ట్ క్లాస్. ఏడ్చాలరా, 10th క్లాస్ పాస్ అవగానే చదువు మానిపించేస్తాను. అప్పుడు మానిపిస్తే ప్రారంభించేవాడు ఫస్ట్ అని కేకలేస్తున్నావు. నిజమేలేరా, కానీ ఇదంతా నీ తరమే కదట్రా. ఆనందం మటుకు నాకు దక్కింది. అందులో నా ఆట ఉంది. వీడు అమ్మ ముందు ఎప్పుడైనా నోరు తెరిచాడమ్మా? ఊరుకున్నాయా నువ్వు, మరి నువ్వు ఎవరైనా వింటే నవ్విపోతారు. వాడిననే హక్కు నాకు ఉందమ్మా. వీడు నోరు ఎప్పుడు మూతపడి నోరు మీద. అమ్మ త్రివేణి, మాస్టర్ గారికి, కరణం తాతకి, శాంతమ్మత్తకి అందరికీ నువ్వు పాస్ అయ్యవని చెప్పొచ్చావమ్మా? అందరికీ చెప్పానమ్మా. వాళ్ళందరినీ మన ఇంటికి వాడు భోజనానికి రమ్మని చెప్పమ్మా. చూసావరా, నన్ను ఎవరన్నా పిలిచారా? నన్ను పిలవలేదురా. నీ పిలిచేదేట్రా ఇంట్లో మంచిది? ఇది నా ఇల్లు కాదో తెలియదు, కానీ నా బిడ్డ మాత్రం నీ ఇంట్లో పెరుగుతోంది. అవునరా, చిన్నతనంలో నా కూతురు దుర్గతల్లి పోయినప్పటి నుంచి చనిపోయిన నా బిడ్డని త్రివేణిలో చూసుకుంటున్నాను. ఇది నా ఇల్లురా, త్రివేణి నా బిడ్డ. కాదరెవరన్నారా? ఒరే చిట్టయ్య, మనం మన అమ్మాయి పెళ్లి చేయదలుచుకున్నట్టు ఊళ్ళో గాని తెలిసిందా? ఎక్కడెక్కడ డాక్టర్లు, ఇంజనీర్లు, ఆఫీసర్లు కిరసనాయిల కిలోలాగా నింటుంటారా? ఇంటి ముందు ఏమనుకున్నావు? కిరసనాయిల మీద పోనిచ్చావు కాదు. ఒరే, లక్షణంగా అమ్మాయి పాస్ అయింది, హాయిగా పై చదువులు చదివిద్దాం. పిచ్చి పిచ్చి ఆలోచన మాత్రం నువ్వు చేయొద్దు. ఏమోనన్నయ్య, ఎదిగిన పిల్లకు పై చదువులు ఎందుకు చెప్పు? ఓ 5 చేతులు పెట్టేస్తే బరువు బాధ్యతలు తీరిపోతాయిగా. బాబాయ్ బాబాయ్, వీళ్ళిద్దరూ కలిసి నా చదువుకు 0 చుట్టేలా ఉన్నారు. నన్ను నువ్వే కాపాడాలి బాబాయ్. నీకెందుకమ్మా, నేనున్నానుగా. చూడమ్మా, సరస్వతి కటాక్షం అందరికీ అబ్బాయి కాదు. పైగా నీ నిశాని వంశంలో కుశాగ్రపు దీన్నాళ్ళకి పుట్టింది కనుక రేపు మార్క్సిస్ట్ రాగానే నేనే అమ్మాయిని స్వయంగా తీసుకెళ్లి కాలేజీలో జాయిన్ చేస్తాను. ఈ చదువుకు సంబంధించిన విషయం నీకు అబ్బంది, అర్థం కాంది. నువ్వు
నమస్కారం సార్. రామ్మా త్రివేణి, కూర్చో. థ్యాంక్ యూ సార్. నిన్నెందుకు పిలిపించారో తెలుసా? సాధారణంగా చదువు బాగా వచ్చే వాళ్ళకి ఆటపాటలు రావు, ఆటపాటల్లో ఆరితేరిన వాళ్ళకి చదువు సరిగ్గా రాదు. కానీ నువ్వు అన్నింటిలోనూ నంబర్ 1 గా రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. నేను ఈ కాలేజీకి వచ్చిన 8 సంవత్సరాల్లో నీలాంటి బ్రిలియంట్ స్టూడెంట్ చూడటం ఇదే ప్రథమం. ప్రీ ఫైనల్లో 92% మార్కులు తెచ్చుకుని నువ్వు కాలేజీలో నంబర్ 1 గా వచ్చావు. రేపు ఫైనల్లో కూడా నంబర్ 1 గా వచ్చి యూనివర్సిటీ స్థాయిలో నీకు, నీ ద్వారా మన కాలేజీకి మంచి గుర్తింపు రావాలమ్మా. నా సాయశక్తిలో ప్రయత్నిస్తాను సార్. ఆ నమ్మకం నాకుందమ్మా. ఇదిగో పెన్ తీసుకో. ఈ పెన్నుకు నాకు 30 ఏళ్ల అనుబంధం ఉంది. నేను కాలేజీలో చదివే రోజుల్లో నేను అన్నింట్లోనూ ఫస్ట్ వస్తున్నానని మా ప్రిన్సిపాల్ గారు నన్ను అభినందించి ఈ పెన్ను ఇచ్చారు. ఈ పెన్నుతో నేను ఎన్నో విజయాలు సాధించాను. నువ్వు కూడా ఎన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీన్ని నీకు ప్రెజెంట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఆశీర్వాదంతో తప్పకుండా విజయం సాధిస్తాను. ఎందుకే పెద్ద పులి పిలిపించారు? నోరు ముయ్యవే. ప్రిన్సిపల్ గారు పెద్ద పులేం కాదు, చాలా మంచివారు. అన్నింట్లోనూ నంబర్ 1 గా వస్తున్నానని అభినందించడానికి పిలిచారు. ఏమిటి అభినందించడయా? సరిగ్గా నవటివీరాని ఆ పెద్ద పులికి అభినందించడం కూడా వచ్చినా? అది కాదే, నాకు పెద్ద డౌటే. అసలు ప్రిన్సిపాల్ గారికి ఫైల్స్ కంప్లీట్ దేవనని. ఏమి నీకు ఈ సంగతి తెలుసా? మన ప్రిన్సిపాల్ గారు నవ్వి 45 సంవత్సరాలైందంటే ఇప్పుడు ఆయన వయసు 45 సంవత్సరాలు 6 నెలలు. ఇంతకీ ఆ పెద్ద పులి ఏం చెప్పాను అసలు నాకు చెప్పలేదు. ఏమీ అనలేదే. ఇదిగో ఈ పెన్ ప్రెజెంట్ చేశారు. ఏమంటివి? ఆ పెద్ద పులి అభినందనయే కాక బహుమానము కూడా ఇచ్చానా? అయితే ఇక లాభం లేదే, నువ్వు పార్టీ ఇవ్వాల్సింది. తప్పకుండా పార్టీ ఇస్తాను. ఏం పార్టీ కావాలో చెప్పండి. ఇంకేం పార్టీనే? మందు పార్టీ. ఏమిటే ఇది? రాను రాను మరీ మగాళ్ళ తయారైపోతుంది. దీన్ని డాక్టర్ దగ్గర తీసుకెళ్లి సెక్స్ మార్పిడి చేయాలి. నేను మగాళ్ళని అయిపోతే త్రివేణి తన దగ్గరికే చేరను. జోకుల్లో అసలు విషయం దాటేస్తున్నారు. సింపుల్ అండ్ స్వీట్ పార్టీ ఎప్పుడు ఇస్తుందో త్రివేణి చెప్పాలి. ఎప్పుడే అందుకే ఇప్పుడే పదండి క్యాంటీన్. శంకరా నాద శరీరావరా వేద విగారాగరా జీవేశ్వరా శంకరా చూసావా త్రివేణి వాళ్ళ అల్లరి? 7 సార్లు వెతలు. ఎందుకు ఏడుస్తారా? ఎందుకు ఏమటి గురు? ఆ జయదేవ్ శైలజాతో తిరుగుతున్నాడు. ఆ పంకజం పద్మనాభం పెళ్లి చేసుకోబోతున్నారట. ఆ వాణి వెంకటు నిన్ను బీచ్ లో కనిపించారు. అయితే నాతోనే ఎవరు తిరగటలేదు. దాని ఆడడం ఎందుకురా? ప్రేమించేరా కన్నే బయట పోతాం. కూర్చోవే. ఈ వెధవల గోలకే భయపడితే ఇక మనమేం చదవగలం? నిజం చెప్పొద్దు, మన నెంబర్ 1 ఒక్కసారంటే ఒక్కసారి ముట్టుకోవాలని ట్రైల్ చేశాను. లాభం లేకుండా పోయిందిరా. ఒరే రవి, నానా సక్రి, ఆ తిరువేణి నేను దారుణంగా ప్రేమిస్తున్నాను రా. మా పవిత్ర ప్రేమకు మీరు అడ్డం రాకండి. ఆ నెంబర్ 1 మీకు అందరికీ వదిన అవుతుంది. యువర్ అటెన్షన్ ప్లీజ్. ఐఎమ్ సారీ టు ఇన్ఫార్మ్ యూ దట్ యు హ్యావ్ లాస్ట్ ఛాన్స్. జాగ్రత్తగా వినండి. మీ అందరికీ అవకాశం లేదు, ఇక రాదు. అదేమిటో సరిగా చెప్పారా? నో నో, నేనే అడగను. ఆ విషయం చెప్పి మిమ్మల్ని అందరినీ ఏడిపిస్తాను. మీ హృదయ రాణి లలల గొప్పవాడైన ఈ హరి ఓ ఏకాంత ప్రదేశంలో రోజు కలుసుకుంటున్నారు. త్రివేణంటే నిప్పు, ఝాన్సీకి రాణి. ఆ అమ్మాయి నీ వల్ల పడిందంటే నేను నమ్మను. నమ్మపోతే మానేరా? హరి, ఈ విషయం మీకు తెలుసా? ఏమిటి? పెద్ద పులి నెంబర్ 1 అభినందించి బహుమతిగా పెద్ద పెన్నిచ్చిందట. నిజమా? అయితే ఆమె నేను అభినందించాలి, లేకపోతే ఆమె బాధపడుతుంది. చూడవే మన వెనకాల ఏనుగులు వెళ్తుంటే కుక్కలు అలాగే మరుగుతుంటాయి. మన కుక్క అంటుందిరా. అంటుందా? అలా అంటుందని నాకు ముందే తెలుసు. బట్ టు గో బ్యాక్. రోజు సీక్రెట్ ప్లేస్ లో కలుస్తానని చెప్పి ఇప్పుడు వెనక పోతావేరా? ఈ విదేశ లేకుండా నువ్వు ముందు నడు, మేమంతా నీ వెనకొస్తాం. హాయ్. వాట్? ఏం కావాలి? అదే మిమ్మల్ని అభినందిద్దామని. ఓహో, చెప్పండి.
అదే ఎందుకని అడగమే అదే మీరు క్లాస్ లో ఫస్ట్ గా వచ్చినందుకు. కాదురా, నువ్వు కల్చరల్ యాక్టివిటీస్ లో నెంబర్ 1 గా వచ్చినందుకు. కానే కాదు మరి ఇంకెందుకని అడగమే చదువులో కూడా ఫస్ట్ గా వచ్చి ఆ పెద్ద పులి దగ్గర 1/2 లీటర్ సిరా పెట్టి పెన్ను కొట్టేసినందుకురా. కాదురా, కానే కాదురా, వీటన్నిటికీ కలిపి విష్ యు ఆల్ ది త్రివేణి ఇందులో కూడా నెంబర్ 1. వండర్ఫుల్ వండర్ఫుల్. త్రివేణిని నువ్వు ముట్టుకోవటం కాదు గురు, ఆ త్రివేణియే నిన్ను ముట్టుకుంది. ఎంత అదుష్టో ఎంత అదుష్టో. ఒక్కసారి ఆ చంపనన్ని తాగి సుబ్బా, నెల వసూలు చేతిలో పడ్డట్టున్నాయి. చీటీ కట్టేవయ్యా సుబ్బారా. సుబ్బారా, నెల చీటీ కట్టమంటే చెట్టు ఎక్కుతున్నాయంటయ్యా. ఇదండి వరుస. ఆపద్బాంధవుడు అని చిట్టి అప్పుల వాళ్ళ కనిపిస్తాడండి వీళ్ళకి. ఇక చీటీ కట్టకలేదు కానీ చెట్టు దిగు బాబు. మెలాలు వాయించండి రా, వాయించండి రా. ఈ మేళం ఏమిటి, దసరా వేషం ఏమిటి, ఏమిటయ్యేది? దసరా వేషం ఏమిటి? దసరా వేషం శుభాన్ని పెళ్లి చేసుకుంటేను. పెళ్ళే? ఎవరికి? 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 నాకే. నీకా? ఎన్నోసారి? ఎన్నోసారి? 3సారి. ఆహా, పెద్ద పెళ్ళానికి 6 కన్నావు, రెండో పెళ్ళానికి 4 కన్నావు, ఉంచుకున్న దానికి 2 కన్నావు. ఇంట్లోనే చిన్న సైజు ఇండియా పెట్టుకుని మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నావా? ఆహా, నువ్వు మహానుభావుడు అయ్యా. అలా అంచి గోల్ చేస్తారేటండి. ఇప్పుడు ఎంతమంది పిల్లలున్నా ఈ పెళ్లి చేసుకో తప్పదయ్యా. ఏ నా పెద్దవాడి గంగావతం ఉందా? ఉంది. నా చిన్నపారి సీతారత్నం ఉందా? ఉందా. వాళ్ళిద్దరికి స్వయాన చెల్లెలు ఈ కుమారత్నం. నేను పెళ్లి చేసుకోకపోతే చచ్చిపోతాదట్టుంది. అనవసరంగా ఎడవకయ్యా, నీ మోసి నాశనం కాను. ఒక ఇంట్లోంచి 3 పెళ్ళవేంటయ్యా? అప్పుడే కదయ్యా వాళ్ళ మధ్య గొడవలు ఉండవు. మా మామ ఈ పెళ్లి చేయలేక బాధపడుతుంటే నా జీవితాన్ని త్యాగం చేస్తున్నా. అయితే పద పోలీస్ స్టేషన్కి. పోలీస్ స్టేషన్కా? ఎందుకు? ఏం లేదయ్యా, నీలో త్యాగాలు చేసేవాళ్ళు ఉంటారనుకో, వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి కాళ్ళు విరగొట్టేస్తారు మళ్ళీ పెళ్లి చేసుకోకుండా. అంత విషయం ఏంటి? అవునయ్యా, కాళ్ళు చేతులు విరగొట్టడమే కాదు, జైల్లో పారేసి 7 ఏళ్ళు ఉంచేస్తారు. అక్కడ పెళ్లి చేసుకోవడానికి పిల్లలు ఉండరు. ఇప్పుడు ఎలాగయ్యా? పెళ్లికి 3 గంటల టైం ఉంది. 3 గంటలు 30 రోజులు వాయిదా వేసి పిల్లలు పట్టకుండా ఆపరేషన్ చేయించుకో. నీ వల్ల దేశానికి నష్టం ఉండదు, పొదుపు జరుగుతుంది. శుభాన్ని పెళ్లి చేసుకుంటా ఉంటే ఆపరేషన్ అయింది. ఆపరేషన్ అయితే మానే నేను పోలీస్ స్టేషన్కి వెళ్తాను. అయ్యా నువ్వు చెప్పినట్టు వింటాలేవయ్యా? అది మాట. రే మేడం, మీ అయ్యగారు ఆపరేషన్ చేయించుకుంటారు కానీ ఆసుపత్రికి వచ్చి వాయించండి. అన్నపూర్ణ, వస్తున్నా. ఏంటి? ఇదిగో పంట డబ్బు, రేపు పొద్దున్నే బ్యాంకులో వేద్దామంటే పెట్టు. అవును, ఈ నెల అమ్మాయికి డబ్బు పంపలేదు, మర్చిపోయారా? అమ్మాయికి పంపాకే బ్యాంకులో వేద్దామే. అమ్మాయి కోసం కాకపోతే ఆ డబ్బు ఎందుకే? నీ ఒంటి నిండా బంగారం దిగడానిక? పూలు తెచ్చే తీసుకో. అన్నట్టు ఆ శనగల ధరలేమో పెరిగినట అక్కడ అనుకుంటున్నారు. ఏమాత్రం కాస్త కొలిపించు. అలాగే. తుమ్ముకుంటూ వస్తాను. వస్తూనే తుమ్మలేదయ్యా, వచ్చేకే తుమ్మాను. వాడివే అన్నయ్య రారా. నీ సంగతి నాకు అర్థం కావటం లేదమ్మా. వస్తూనే తుమ్మితే వచ్చేకి తుమ్మానంటాడు వాడు, వచ్చేసిన మొర్ర అంటుంటే రారా అంటావు నువ్వు. అదే మరి నాకు తెలుసులేవయ్యా నీ వేషాలన్నీ. ఆ చీటీ డబ్బులు కదా 3వ తారీఖు వచ్చిందంటే 3వ తారీఖు వచ్చిందని. వెళ్ళడానికి కూడా ఈ కింద ఇటుగా అట్టి పెట్ట లెక్క పెట్టు. నన్ను చెప్పుచ్చు కొట్టు, కానీ రాజే డబ్బు ఇస్తే మాత్రం నేను లెక్క పెట్టను. ఈ నెలకంత ఎక్కువ ఇచ్చానయ్యా. ఎక్కువ ఇచ్చావా? చూడు, ఈ నెల నుంచి అమ్మాయి కారణం ఇంకో చీటీ కూడా కడతాను. మరి అలా చెప్పారా? చూడు, సంతోషం పట్లేక చెబుతున్నా. మన అమ్మాయి చదువు సంఖ్యలోనే కాదు, ఆటల్లో కూడా ఫస్ట్ వచ్చేస్తుందంట కాలేజీలో. ఆడపిల్ల ఎన్ని మెప్పులు సంపాదించినా ఆఖరికి ఓ అయ్య చేతిలో పెట్టక తప్పదు కదన్నయ్య. అందుకే కదమ్మా అటు రాజయ్య ఇటు నేను పోటీలు పడి అమ్మాయి పెళ్లికి డబ్బులు సంపాదిస్తున్నాం. అవునరా? ఇవేంటి చుట్టాలు వస్తున్నాయా? ఉత్తరం కాదు బాబాయ్, నేనే వచ్చేసాను. త్రివేణి చూసారా? ఇలా తలుచుకున్నాం లేదో అప్పుడే వచ్చేసింది. ఏంటి మన త్రివేణి? త్రివేణా ఏమిట్రా? త్రివేణి. ఏమా బాగా జరిగిందా? అమ్మాయి రాగానే ఇల్లంతా కళకళ అడిపోతుంది. అరే నా పేరు మీకెలా తెలుసండి?
ఏమిటమ్మా నీ పేరు కళ? అవును, నా క్లాస్మేట్ కళ. నమస్కారం. ఆహా. ఏమిటమ్మా ఈ షీల్డ్? డిస్ట్రిక్ట్ టోర్నమెంట్స్ లో నాకు వచ్చి బహుమతి బాబాయ్ ఇది. నాకు అర్థమయ్యేది చెప్పు. ఇది మళ్ళీ తెలుగులో చెప్పాలి. అమ్మాయి జిల్లా స్థాయి ఆటల పోటీల్లో గెలుచుకున్న బహుమతి అన్నమాట. నువ్వు చెప్పేది ఏంట్రా? చెప్పలా ఆటల్లో కూడా పనిచేస్తుందని. అది సరే కానీ ఇంత చిన్నది ఇచ్చారేంటమ్మా? అంత పెద్దది వచ్చే సంవత్సరం నీకు ఇస్తారులే పెద్దది. అన్నట్టు మన రంగనాథం మాస్టారు శాంతమ్మత్త నీకోసం ఒకటే కలవరిస్తున్నారమ్మా. మన చీటీ డబ్బుల కోసం వెళ్ళానా? మా త్రివేణి ఎప్పుడు వస్తుంది, మా త్రివేణి ఎప్పుడు వస్తుంది మాస్టర్ ఒకటే అడగడం. ఓ పంచి ఇది తీసుకెళ్ళి మీ మాస్టర్కి చూపించు, ఆయన బ్రహ్మాండంగా పడిపోతాడు. అలాగే బాబాయ్, ఇప్పుడు వెళ్తాను. వెళ్దామా. ఏమండి మన త్రివేణి వచ్చిందండి. ఏమా బాగున్నావా? ఆ. చిక్కిపోయావేమిటమ్మా? ఎప్పుడు వచ్చావమ్మా? ఎప్పుడో వచ్చి ఇప్పుడు మీకు కనిపిస్తానా మాస్టారు? వచ్చి గంట అయింది. ఇది డిస్ట్రిక్ట్ టోర్నమెంట్స్ లో నేను గెలుచుకున్న బహుమతి. ఆ. మీకు చూపిద్దామని తెచ్చాను. చాలా బాగుందమ్మా. ఆటల్లో కూడా ఫస్ట్ వస్తున్నావు అనమాట. నిన్ను చూస్తుంటే నాకెంతో గర్వంగాను మహదానందంగాను ఉంది తల్లి. ఈ ప్రజ్ఞ నాది కాదు మాస్టారు, మీరు పెట్టిన భిక్ష. నేను మా ఇంట్లో కన్నా మీ ఇంట్లోనే ఎక్కువగా పెరిగాను. అందుకే పెద్దగా చదవకపోయినా కూడా నాకు చదువు వచ్చేస్తుంది. పిచ్చి పిల్ల, నువ్వు కష్టపడకుండానే చదువు వస్తుందా ఏమిటి? కూర్చోమ్మా, కాఫీ తీసుకొస్తాను. త్రివేణి, నా చేతులతో ఎన్నో దీపాలు వెలిగించాను. కొన్ని కొవ్వొత్తులు, కొన్ని ప్రమిదలు, కొన్ని విద్యుత్ దీపాలు. కానీ నువ్వు మాత్రం ఆ దీపాలకే దీపానివి, సూర్యబింబానివమ్మా. మాస్టారు, అవునమ్మా, ప్రయోజకుడైన కుర్రవాడు రోడ్డు మీద కనిపించి నేను పలానా కుర్రవాణ్ణి అని గుర్తు చేసి మీ దగ్గర చదువుకున్నాను, పలానా పని చేస్తున్నాను అని చెప్పినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది. ఆ ఆనందాన్ని చెప్పడానికి ఏ భాషలోనూ అక్షరాలుండవమ్మా. అలాంటి ఆనందమే నిన్ను చూస్తుంటే నాకు కలుగుతుంది. త్రివేణి, మాకు పిల్లలు లేకపోవటం వల్ల నేను మీ మాస్టారు నిన్ను పరాయి పిల్లగా కాకుండా సొంత పిల్లగా చూసుకున్నాం. ఈ పూట ఇక్కడే ఉండి మాతో కలిసి భోంచేసి వెళ్ళమ్మా. అలాగేనండి. A+B హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఉషక్క, విజయక్క, త్రివేణక్క. ఎప్పుడో పొద్దునొచ్చాను. బాగా చదువుతున్నావా? ఓ బాగున్నావా బసాయి మావా? ఏవే త్రివేణి, ఎప్పుడొచ్చే ఊరి నుంచి? ఈ రోజే వచ్చాను. ఆహా, మీ మావయ్యకేం తల్లి, కుదేసిన వస్తారా నిక్షేపంలా ఉన్నాడు. నేనే ఈ దిక్కుమాల ఉబ్బసంతో ఉక్కిరి బిక్కిరైపోతున్నానే తల్లి. ఆళ్ళు బాగున్నారు, ఈళ్ళు బాగున్నారు అని ఉబ్బిపోతా ఉంటే ఉబ్బసం రాకేమవుద్దే. శాంతం మొత్తం అలాంటిది కాదు మావా, మాట ఆ. పిలిచే కానీ మనసు వెన్నపోతా. ఓన్లే తల్లి, నువ్వైనా నన్ను వెనకేసుకొస్తున్నావు. అక్క, నా కాల్జీబ్రా అంటే గుండె గాబరాగా ఉండేది కదా. క్రితం సారి నువ్వు వచ్చినప్పుడు చెప్పావు కదా, ఆ ప్రకారమే చదివాను. ఇప్పుడు మా క్లాస్ లో నేనే ఫస్ట్ అక్క. వెరీ గుడ్. నువ్వు పట్నం వెళ్ళి చదవడం వల్ల ఈవేళ 4-5 తమ బిడ్డల్ని పట్నం పంపిద్దాం అనుకుంటున్నారు. నువ్వు ఊరికే ఆదర్శమయ్యావే త్రివేణి. అవునత్త, యమలక సంగతి ఏమైనా తెలిసిందా? త్రివేణి, నిన్ను కన్నందుకు మీ అమ్మా నాన్న గర్వంగా తలెత్తుకు తిరుగుతున్నారు. మేమో కన్నాం యమునని ఎందుకు? మా బతుకులు బజారు పాలు చేసి కాని పని చేసి అది వెళ్ళిపోయింది. సర్లే, ఇప్పుడు ఆ గుణం ఎందుకు? ఉంటావా 4 రోజులు? లేదత్తా, రేపే వెళ్ళాలి. మా కాలేజీలో ఆటల పోటీలున్నాయి, వాటిలో పాల్గొనాలి. కంగ్రాచులేషన్స్.
తీసుకోండి. థ్యాంక్ యూ. నేను మీ అభిమాన్ని. మీ ఆట అద్భుతం. ఇంత గొప్ప ఆట ఆడుతూ కూడా మీరు ఈ దేశంలో ఉండడం మీ దురదృష్టం, నా అదృష్టం. ఐ వాంట్ యూ ఆటోగ్రాఫ్. మీ చేతి సంతకం కావాలి, నా చేతి మీద ప్లీజ్. చేతి మీద? చెప్పాను కదండి, నాకు మీరంటే పిచ్చి అభిమానం అని. మీరన్నా మీ ఆటన్నా నాకెంతో ఇష్టం. అందుకే మీ ఆటోగ్రాఫ్ నా చేతి మీద కావాలి ప్లీజ్. అసలు మీ పేరు పచ్చబొట్టు పొడిపించుకోవాలనుకున్నానండి, అంత పిచ్చారాధన నాకు మీరంటే. ఏమండి, అందరూ మనల్ని చూస్తున్నారండి, ఏమన్నా అనుకుంటారు. నాకు ఆడపిల్లలన్నా వాళ్ళతో మాట్లాడడం అన్నా చచ్చే భయం అండి. ఇలా మీతో మాట్లాడడానికి నా రూమ్ లో 20 సార్లు రిహార్సల్స్ చేశాను. అందువల్లే మీతో ఈ మాత్రమైనా మాట్లాడగలుగుతున్నాను. చేసేయండి సంతకం ప్లీజ్. ఏమండి, ఇంత మంచి అభిమానికి అడ్రస్ ఇవ్వకుండా వెళ్ళిపోవడం బాలేదండి. సారీ, మీరు నన్ను కలుసుకోలేరు. ఏమండి, జస్ట్ 5 minutes, కనీసం ఒక్క నిమిషం మాట్లాడండి ప్లీజ్. రేపు మార్నింగ్ ఇదే గ్రౌండ్ లో ప్రాక్టీస్ ఉంది, వీలైతే రండి. వీలైతేనా? మిమ్మల్ని చూడడం కోసం ఎక్కడికైనా వస్తాను, ఎన్నిసార్లైనా వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ అండి, నా కోసం వచ్చినందుకు. అదేంటి, మీరు కదా నా కోసం వచ్చారు? నేను వచ్చాననుకోండి, కానీ మీరు నా కోసం వచ్చారుగా, నా మీద దయ తెచ్చారుగా. ఏమండి, నా అదృష్టం చూస్తే నాకే అసూయగా ఉందండి. మీరు చాలా తమాషాగా మాట్లాడతారు. ఏమండి, నేను మీ ప్రతి ఆట చూశాను. మీకు తెలియదు కానీ మీరు రోజు తిరిగే ప్రదేశాలన్నీ క్రమం తప్పకుండా ఎలా తిరిగేవాడో తెలుసా అండి? నాకు తెలుసు. కానీ రోజుకొక్కసారైనా మిమ్మల్ని చూడందే నాకు నిద్ర పట్టదని మాత్రం మీకు తెలియదు. ఒకసారి ఏం జరిగిందో తెలుసా అండి? మీరు హాస్టల్ కారిడార్ లో పచారులు చేస్తూ చదువుకుంటున్నారు. కనీసం ఒక్కసారైనా చూస్తారేమోనని గేటు ముందు పడిగాపులు కాశాను. మీరు చూడలేదు. 12 దాటాక లైట్ ఆర్పేసి గదిలోకి వెళ్ళిపోయారు. నా బతుకులోనే లైట్ ఆర్పేసినట్టు ఫీల్ అయ్యాను. సరే అని మా ఇంటికి వెళ్తే గేటుకు తాళం వేసింది. ఏం చేయాలో తెలియక ప్లాట్ఫామ్ మీద పడుకున్నానండి. తెల్లారేసరికి నన్ను ఎవరో కావలించి పడుకున్నారు. ఎవరా అని చూస్తే కుక్కండి. ఎందుకలా చేశారు? మీకోసమేనండి. ఇంతకీ మీ పేరు చెప్పారు కాదు? అబ్బా, ఇప్పటికైనా అడిగారు. నా పేరు త్రివేణి దాసు. మీరేం చేస్తుంటారు? ఈ త్రివేణి అభిమానిస్తూ ఉంటాను. ఏమండి, నాకు జీవితంలో పెద్ద కోరిక లేవండి. ఒకే ఒక కోరిక మాత్రం గట్టిగా ఉంది. ఏమిటది? మీతో కలిసి కాఫీ తాగడం. ఇక్కడ దొరకదు. దొరికితే మాత్రం ఇక్కడ దొరికే కాఫీ ఎవరు తాగుతారండి? ఏమండి, నా ఆతిథ్యాన్ని స్వీకరించాలి. ఈ పేదవాడి కుటీరానికి రావాలి. రాకూడదు. అదేమిటండి? అరగంటలో మేడం వచ్చేస్తుంది. ఇప్పుడు టైం లేదు. మేడం వచ్చేది అరగంటలో కదా, 20 నిమిషాలు. జస్ట్ 20 minutes లో మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. ఓకే? ఎందుకండి రిస్క్? రిస్క్ లేకపోతే లైఫే లేదండి. పదండి. ఇలాగా? పదండి, డ్రెస్ మార్చుకొని వెళదాం. థ్యాంక్స్ అండి. ఎందుకండి అంత స్పీడ్? స్పీడ్ లేకపోతే ఈ ప్రపంచమే లేదు. అసలు నేను ఇంత స్పీడ్గా ఎందుకు నడుపుతున్నానో తెలుసా అండి? మీకోసమే. నా కోసమా? అవునండి, మీకు ఆలస్యం అయిపోతుందని. వద్దంటారా చెప్పండి? మీకు ఇష్టం లేకపోతే మానేస్తాను. నాకు ఇష్టం లేకపోతే మీరెందుకు మానేయడం? మీరంటే నాకు ఇష్టం కనుక. నాకు ఇష్టమే. నేనంటారా? స్పీడ్ గా వెళ్ళడం అంటే. ఓకే. రండి. కమాన్. ఇదేనా మీరు? ఏ బాలేదా? మీరు పేదవాళ్ళు అన్నారు, ఇంకేదో కుటీరం ఉందన్నారు. ఇదే నా కుటీరం. పేదవాణ్ణి కాబట్టి ఈ ఇంట్లో ఉంటున్నాను.
పెద్దవాడిని అయితే ఇంకా పెద్దింట్లో ఉండేవాడిని. పర్వాలేదే, నీకు కూడా మాటలొచ్చాయి. నీతో కలిసి 7 మెట్లెక్కాను కదా. నమస్కారం సార్. ఎవరొచ్చారో తెలుసుగా? ఎవరండి? నా బెస్ట్ గెస్ట్. అలా అండి. ఏం చేస్తున్నావా? అదే ఏం చేయాలని ఆలోచిస్తున్నానండి. తర్వాత ఆలోచిద్దు గానీ ముందు 2 బ్రేక్ఫాస్ట్ ఇండియన్ స్టైల్ తీసుకుని పైకి రా. నాకు జీవితంలో పైకి రావాలని ఉంది సార్. మీరేమో మేడమెట్లెక్కి పైకి రా అంటున్నారు. ముందు మేడమెట్లెక్కి పైకి రా, ఆ తర్వాత జీవితంలో పైకొద్దు గానీ. కమాన్. ఏమిటి, నా గదిలోకి మీ ఫోటోలు ఎలా వచ్చాయని ఆశ్చర్యపోతున్నారా? నేనే తీశానండి. ఏమండి, నేను మాట చెప్పనా? చెప్పండి. మళ్ళీ మీరు నా గదికి వచ్చేసరికి నా గదిలో అన్నీ మీ ఫోటోలే ఉంటాయి. ఫోటోలు తప్ప గోడ కనిపించదంటే నమ్మండి. అబ్బా, ఎంత అందంగా నవ్వుతారండి మీరు. ఏమండి, నేను బ్రహ్మాండమైన నిజం చెప్పనా? చెప్పండి. నేనొట్టి అమాయకునండి. మీరు నా గదికి వచ్చి ఇంతసేపు అయినా కనీసం కూర్చోని చెప్పడం కూడా నాకు తోచలేదండి. పర్వాలేదండి. అయితే మీరు కూర్చోండి. 2 minutes. ఏంటి? ఏం లేదు, కిందకెళ్ళి 2 నిమిషాల్లో వస్తాను. మా కుక్కుటేశ్వరరావుని బ్రేక్ఫాస్ట్ తెమ్మన్నాం కదా, వాడు మనతో ఫాస్ట్ ఎలా చేయించాలా అని ఆలోచిస్తున్నాడు. వాడికి వంట తప్ప ఏ పని రాదు. వంట చేయడం తప్ప మిగతా పనులన్నీ చేయడం వాడికి సరదా. కిందకెళ్ళి 4 ఆమ్లెట్లు వేసి తీసుకొస్తా. నీకు ఆమ్లెట్ చేయడం కూడా వచ్చా? ఆమ్లెట్లు ఏమిటండి, బొబ్బట్లు కూడా చేస్తా. అసలు పురాణాల్లో నలభీమపాకం గురించి ఏం చెప్పారో తెలుసా అండి? తర్వాత చెబుదురు గాని ముందు ఆమ్లెట్లు తెప్పించండి. అబ్బా, ఇన్నాళ్ళకి తనకు కావాల్సిన అడిగి తెప్పించుకునే గెస్ట్ దొరికిందండి నాకు. ప్లీజ్ ఈ బుక్ చూస్తుండండి. అలా కూర్చున్నావాటి? ఎలా కూర్చున్నాను సార్? మా ఇద్దరికి బ్రేక్ఫాస్ట్ కావాలని చెప్పాను కదా. చెప్పారు సార్. చేసావా? చేయలేదు సార్. ఎందుకో? ఆ బ్రేక్ఫాస్ట్ ఇండియన్ స్టైల్ అన్నారు కదా సార్, అదేమిటో అర్థం కాక. ఓహో, నువ్వు పుట్టింది ఫారెన్ లో కదా. అక్కడ నేను పుట్టుంటే ఎక్కడ ఎందుకుంటాను సార్? పని చేయకుండా ప్రశ్నలు మాత్రం వేస్తావు. అదే కదా సార్ పెద్దవాళ్ళు చేసే పని. సిగ్గు లేకపోతే సరే. ప్రతిదానికి సిగ్గుపడితే పెద్దవాడిని ఎలా అవుతాను సార్? నీతో పని అవుతుంది కానీ ఆ గుడ్లు ఎక్కడున్నాయి? ఇవ్వ సార్, నీట్గా పగలగొట్టి ప్లేట్లో ఉంచాను సార్. ఫోన్లే, అదన్నా చేసావు. అగ్గిపెట్టిపో. సార్, కోడిగుడ్డుకి అగ్గిపెట్టికి ఏమిటి సంబంధం? నా చేతికి నీ చెంపకి ఉన్న సంబంధం. ఓహో, గీ ఉందా? గీ గీ సార్, తప్పైపోయింది సార్, క్షమించండి సార్. అయ్యో, మీరు నవ్వినా నా కోపం రాదండి. నాకు 5 నిమిషాలు టైం ఇవ్వండి. ఈ అవతారాన్ని మార్చుకుని వస్తాను. అలాగే. ఈలోగా మీరు ఆమ్లెట్ తింటూ ఈ టేప్ రికార్డ్ వింటూ ఉండండి. సుధాకర్, స్టేట్ బ్యాంక్. త్రివేణి, గంగా, యమున, సరస్వతి 3 నదుల సంగమం ఆ త్రివేణి. అందచందాలు, ఆటపాటలు, చదువు, సంస్కారం, ఈ 3 సంగమం ఈ త్రివేణి. త్రివేణి, నీ పేరంటే నాకెంతో ఇష్టం. నువ్వంటే మరీ మరీ ఇష్టం. నీ గురించి నేను ఒక పాట కూడా పాడాను. నిజానికి ఈ పాట నే పాడింది కాదు, నేను మనసు పడిన మనిషి గురించి నా మనసు పాడిన పాట. త్రివేణి, త్రివేణి, త్రివేణి.
సంగమం ఈ త్రివేణి సంగమం నవ సంగమం హృదయంగమం సర్వాంగ తరంగ స్పందనం ఈ సంగమం ఈ త్రివేణి సంగమం నవ సంగమం హృదయంగమం సర్వాంగ తరంగ స్పందనం త్రివేణి సంగమం కమనీయ చంద్రహాసంలో గంగా జలధవనిమలో ఆ కల్హార నయన యుగళంలో యమునా జలధీలిమలో కమనీయ చంద్రహాసంలో గంగా జలధవనిమలో ఆ కల్హార నయన యుగళంలో యమునా జలధీలిమలో ఆ సుస్వర భాస్వర గళంలో ఆ సుస్వర భాస్వర గళంలో సరస్వతీ వచో మధురిమలో సరస్వతీ వచో మధురిమలో త్రివేణి సంగమం ఈ త్రివేణి సంగమం నవ సంగమం హృదయంగమం సర్వాంగ తరంగ స్పందనం త్రివేణి సంగమం త్రివేణి 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 ఎగురల్ని హంగ భావనలో ఏవో మేఘరాగినులు ఆ ఒదిగే వినూత్న భంగిమలో ఏవో నాట్యవాహినులు విహంగ భావనలో ఏవో మేఘరాగినులు ఆ ఒదిగే వినూత్న భంగిమలో ఏవో నాట్యవాహినులు ఆ సురుచిర సురభిల తనువులో ఆ సురుచిర సురభిల తనువులో తరుణ మల్లికా మంజరులు తరుణ మల్లికా మంజరులు త్రివేణి సంగమం త్రివేణి సంగమం నవ సంగమం హృదయంగమం సర్వాంగ తరంగ స్పందనం త్రివేణి సంగమం త్రివేణి త్రివేణి రా నన్నేనా వెరీ నైస్ హాయ్ ఫ్రెండ్స్ సన్యాసరావుని మన గదికి రమ్మని ఆహ్వానించాడే వస్తున్నాడు నిజంగానా రాగానే ఓ పట్టు పెడదాం వెరీ గుడ్ ఒంటరిగా ఆడపిల్ల కనిపిస్తే వెధవేషాలేస్తారుగా ఈ మగాళ్ళు రాని ముందు మీరు దాక్కోండి రాగానే తొలిపేసేస్తాను తర్వాత అతని పని చూద్దాం ఏ సెక్కు ఏమిటి అల్లరి కాసేపు సరదాగా ఆడుకుందామే
సరదా లేదు గిరదా లేదు. నన్ను ప్రశాంతంగా ఉండనేయండి. ఏమిటి ఇది? నిన్నటుంచి చూస్తున్నాను దీన్ని. ఏదో ఆలోచిస్తూ దూరంగా కూర్చుంటుంది. అసలు ఏమిటి దీని సంగతి? ఏమే సన్యాసం వస్తున్నాడే? రండి ప్లీజ్, రండి రండి, లోపలికి రండి, రండి కూర్చోండి. పర్వాలేదులేండి. అబ్బా పర్వాలేదు, కూర్చోండి. Thanks అండి. హలో సన్యాసి, గ్లాడ్ టు మీట్ యు. హలో సన్యాసి, హౌ ఆర్ యు? ఏమిటమ్మా సన్యాసి ఇలా వచ్చావు? చెక్కు రమ్మని పిలిస్తాను. ఓహో, ఒక ఆడపిల్ల లోపలికి రమ్మని గాని వచ్చేయడమే. వదిలేదు, సిగ్గులేదు. ఇప్పుడు నిన్నేం చేస్తావో తెలుసా? వెరీ సింపుల్. చెవిటే కదాలరే, నన్ను బయటకు వెళ్ళిపోమంటారా? త్రివేణి, నిజం చెప్పు, ఏమైంది నీకు? ఎప్పుడు జోక్స్ వేస్తూ నవ్వుతూ నవ్విస్తూ ఎంతో హుషారుగా ఉండేదానివి. ఉన్నట్టుండి ఎందుకే ఇలా సీరియస్ అయిపోయావు? సారీ, నాకు ఒంట్లో బాలేదు. ఎవరు ఎవరు కావాలమ్మా? సుధాకర్ గారు. సుధాకర్ గారా? ఎవరమ్మా ఆయన? అసలు నువ్వెవరయ్యా? ఇది మామూలు ప్రశ్న కాదు. నేను ఈ బంగ్లా ఓల్ మొత్తానికే వాచ్మెన్ని. వాచ్మెన్ అని చెప్తున్నావు, నీకు సుధాకర్ గారు ఎవరో తెలీదా? ఆయన ఏమైనా ఇట్టే కొత్త పార్టీ పెట్టి అట్టే ముఖ్యమంత్రి అయిపోయిన ఎన్టీ రామారావా నాకు తెలియడానికి? ఎవరమ్మా సుధాకర్? ఈ ఇల్లు సుధాకర్ గారిది కదా? కాదు, ఇది మామూలు ఇల్లు కాదు, గెస్ట్ హౌస్. ఈ బిల్డింగ్ ఓల్ మొత్తానికి నేనే వాచ్మెన్. ఇందులో 365 రోజులు ఉండేది నేనే. వారం రోజుల క్రితం సుధాకర్ గారు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు. మేడ మీద ఉన్న గదిలో నా ఫోటోలు కూడా ఉన్నాయి. మేడ మీద గోడ మీద నీ ఫోటోలా? చాలా బాగా చెప్తున్నావే. ఆ గదిలో ఆ ఇంటి వాళ్ళు రవిబాబు గారు ఆయన భార్య విషం తాగి చచ్చిపోయారు. అప్పటి నుంచి ఆ గది తలుపులు తెరవనే లేదు. లేదు, ఆయన నేను ఈ గదికే వచ్చాం. కావాలంటే తలుపులు తీ, గోడ మీద నా ఫోటోలు కూడా చూపిస్తాను. మామూలుగా చెప్తే తెలియడం లేదే. పొద్దున్నే సుధాకర్ అని తగులుకున్నావు. పద ఆ గది తలుపులు తెరుస్తాను. ఏం చూపిస్తావో చూడు. మళ్ళీ మీరు నా గదికి వచ్చేసరికి నా గది నిండా మీ ఫోటోలే ఉంటాయి. గోడ కనిపించిందంటే రమ్మండి. సుధాకర్, స్టేట్ బ్యాంక్. ఏమండి, ఇక్కడ సుధాకర్ గారు ఉన్నారా? ఎవరైనా నమస్కారం అండి. పెళ్ళయిందా? ఎందుకు సార్? ఎందుకేమిటి? పెళ్ళైతే సంతాన ప్రాప్తి వస్తని, కాకపోతే కళ్యాణం వస్తు అని దీవించడానికి. కూర్చో. చిన్నవాళ్ళు నాకు దండం పెట్టినా సరే నేను పెట్టను, దీవిస్తాను. చెప్పు, ఫిక్స్డా, కరెంటా, సేవింగ్సా, రికరింగా? క్విక్. నేను నువ్వే తొందరగా వచ్చిన పని ఏమిటో చెప్పు. క్విక్ క్విక్. నేను చిన్న ఇన్ఫర్మేషన్ కోసం వచ్చాను సార్. వెళ్ళి ఎంక్వైరీలో అడుగు. గో గో. ఒకే ఒక ప్రశ్న సార్, మీ బ్యాంకులో సుధాకర్ అనే అతను పనిచేస్తున్నాడా? ఏ సుధాకరు? ఏ సుధాకరో తెలియదు సార్. మా బ్యాంకులో పనిచేస్తున్నా అని చెప్పాడా? లేదు సార్, స్టేట్ బ్యాంక్ లో పనిచేస్తున్నాడని తెలుసు. బాగుంది. పేరు సుధాకరు, ఇంటి పేరు తెలీదు, బ్యాంకులో పనిచేస్తున్నాడని తెలుసు. ఏ బ్యాంకో తెలీదు. నువ్వు చెప్పేది ఎలా ఉందంటే, తిరుపతిలో మా పిల్లాడు తప్పిపోయాడని ఓ ఇల్లాలు కంప్లైంట్ చేసిందట. గుర్తులు చెప్పవమ్మా అంటే, ఇప్పుడే గుండు చేయించాము, గుండు నిగనిగ మెరుస్తోంది అందట. అలా ఉందమ్మా నువ్వు చెప్పేది. తిరుపతిలో ఉండేవన్నీ గుళ్ళే అయితే ఏ గుండు కోసం వెతుకుతారమ్మా? వెళ్ళు, ఇంకో బ్యాంకు చూసుకో. క్విక్ క్విక్. సార్, మీ అమ్మాయి నా పరిస్థితిలో ఉంటే ఇలాగే వదిలేస్తారా?
నా కూతురికి ఎప్పుడు ఇలాంటి పరిస్థితి రాదమ్మా. ఎందుకంటావేమో, నాకు అసలు కూతురే లేదు. వరుస కలిపావు కాబట్టి ఒక సలహా ఇస్తున్నాను. ఖైరతాబాద్ లో బ్యాంక్ ఎంప్లాయీస్ యూనియన్ ఉంది, అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చెయ్యమ్మా. ఈ రిజిస్టర్ లో చూడండి. నీకు చేయని పని చేయనప్పుడల్లా నాకు బ్రెయిన్ పనిచేయదు. నువ్వు కదలలేవు, నేను నిన్ను వదలలేను. నేను సైకిల్ మీద ఉన్నప్పుడు జనాభా అంతా ముందుంటుంది. సైకిల్ ఆకానే ఒక్కడు కనిపించడు పట్టుకోవడానికి. ఎలాగో ఏమిటో. రావశాస్త్రి ఇలా రావయ్యా. అబ్బా, నీకోసం ఎదురు చూస్తున్నానయ్యా, నా కోసం నడిచొచ్చావు. అవును, ఆ అమ్మాయికి పెళ్లి కుదిరిందా? లేదు. పెళ్లికి పనికి వస్తుంది ఓ 5 రూపాయల చీటి కట్టవయ్యా. కట్టను. అబ్బాయిని కాలేజీలో చేర్చావా? లేదు. చదువుకు పనికి వస్తుంది ఓ 10 రూపాయల చీటి కట్టవయ్యా. అమ్మాయికి పెళ్లి చేయో, అబ్బాయికి చదువు చెప్పించావు, ప్యాకాడు మాత్రం ఆడతావు. ప్యాకాడికి పనికి వస్తుందో 5 రూపాయల చీటి కట్టవయ్యా. కట్టను. నువ్వు కట్టవయ్యా, నాకు తెలుసు. చెక్కి సైకిల్ పట్టుకో, చైన్ పెట్టుకుంటాను. అబ్బా, ఇప్పుడు చైన్ పడిందయ్యా. చేతి చీటీ కట్టేమో ప్యాకెట్ పెడగా ఎట్టిగా వాయించండిరా. మళ్ళీ ఏమొచ్చిందయ్యా? మళ్ళీ అంటాడండి. మళ్ళీ పెళ్లి కదా. పెళ్ళ ఎవరికి? ఎవరికేంటి? ఎవరి ఫస్ట్ చెడగొడి చాలేదేంటి? అయితే నీకే అన్నమాట పెళ్లి. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదయ్యా. వీళ్ళు కంటాడండి. వీల్లేదు. ఎన్నిసార్లు వీళ్ళు అంటావు? ఈసారి వీళ్ళు కట్టడానికి వీల్లేదు. కోనేట్రావు, నీకేమో న్యాయంగా ఉందా? నీ పిల్లలకి ఏమైనా పొదుపు చేసేవయ్యా? ఏనయ్యా, ఎందుకు చేయాలి? అంటే పోలీసులు పిలుస్తాను. పోలీసులు లేకపోతే ఏంటయ్యా? హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం ఏ మనిషి అయినా 3వ పెళ్లి చేసుకోవడం నేరం. నీది 4 నడువా. క్రిందసారి ఆపరేషన్ చేయించుకున్నాను. మళ్ళీ పోలీసులు. అది కాదయ్యా, అప్పుడు పిల్లలు పుట్టకుండా పొదుపు చేశావు, ఇప్పుడు పుట్టిన పిల్లలకు పొదుపు చేయి. నీకేనయ్యా? చేయవా? చెయ్యవు. ఒక్క ఫోన్ చేస్తే పోలీసులు వస్తారు. లోపల కొట్టాం. ఇది వరకు కాళ్ళు చేతులు వరకు కొడతారన్నాను కదా, ఇప్పుడు ఏ పార్టు మిగల్తారు. అది సంగతి. వస్తానయ్యా. చిట్టయ్యా, పెళ్ళినప్పుడల్లా పోలీసులు జైలు అంటావు. నాకెక్కడ దొరికావయ్యా నక్షత్రంలాగా? ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు. నీ పెళ్ళెప్పుడన్నావు? రాత్రి. ఈ పూటగా పెళ్లి వాయిదావి నీ పిల్లలందరి పేర చీటీ కట్టు. తర్వాత ఆలోచిద్దాం. నీ పెద్ద కొడుకు పేరేంటయ్యా? బుడంపల్లి నరసింహుడు. ఆ బుడంపల్లి నరసింహుడు సంగతి నేను చూసుకుంటాను కానీ నువ్వు ముందు ఆ కుమార్ని మర్చిపో. కుమారి. ఏడాదిలో రిటైర్ అయ్యే మనిషిని పట్టుకుని నువ్వేనా నన్ను మోసం చేసావంటూ ఉత్తరం రాస్తావా? నా భార్య చాలా మంచిది కాబట్టి, నాకంటే ముందు చచ్చిపోయింది కాబట్టి నా శీలాన్ని శంకించలేదు. లేకపోతే నా కాపురం నిలువునా మునిగిపోయి ఉండేది. నీ బాలకం చూస్తే ఏదో తప్పు చేసినట్టే ఉంది. వాడెలాగూ ఇంక నీ మొహం చూడడు. ఏ మొగుడు లేకపోతే నువ్వెవరో కానీ నా బతుకు నట్టెట్టు ముంచావు. నేను పెళ్లి చేసుకుని నెలయింది. మా ఆవిడ కాపురానికి వచ్చి 10 రోజులైంది. నీ ఉత్తరం చూసిన దగ్గర నుంచి మా ఆవిడ నాతో సంసారం చేయడం లేదు.
ఏం జరిగింది? ఒంట్లో బాలేదా? ఏమైంది? ఎందుకే ఏడుస్తున్నావు? చెప్పవే, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నేను మోసపోయాను. నాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న నా తల్లిదండ్రులకి ద్రోహం చేశాను. ఏ ఆడపిల్ల చేయకూడదు తప్పు చేశాను. త్రివేణి, నువ్వు తప్పు చేశావా? ఎవరే అతను? అసలు ఇంత ఘోరం ఎలా జరిగింది? అదే నాకు అయోమయంగా ఉంది. అతని అడ్రస్ సరిగ్గా తెలుసుకోకుండా మోసపోయాను. ఎక్కడ దెబ్బతిన్నాను అది అతను ఇల్లు అనుకుని అక్కడికి వెళ్ళాను. అది గెస్ట్ హౌస్ అని తెలిసిపోయింది. అతను స్టేట్ బ్యాంక్ లో పనిచేస్తున్నాడని అక్కడ వెతికితే ఓ పేరు మీద 3 ఉన్నారు. అందులో కూడా 2 కాదని తేలిపోయింది. అయితే అతను ఆ 3వ సుధాకర్ అయి ఉంటాడే. ఎక్కడున్నా సరే వెతికి పట్టుకుని ముందు 3 ముళ్ళు వేయించుకోవడం ముఖ్యమే. చూడు. చూశానండి. సుధాకర్ గారు ఉన్నారా? ఉన్నారండి, కానీ ఇప్పుడు లేరండి. అదేమిటి? అదంతేనండి. మా బ్యాంక్ లో ఉండడం ఉన్నారు కదండి, ఇప్పుడు లేరండి. ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికి వెళ్ళలేదండి. మరి లేరంటున్నావు? లేదంటే లేరు కదండి, ఇక్కడ లేరండి, ఇంటికాడ ఉన్నారండి. ఇల్లు ఎక్కడా? ఎవరిదండి? సుధాకర్ గారిదయ్యా. అలా ఇసుక్కుంటారేటండి? ఈ ఈద్ ఉందా అండి, ఈ ఈద్లో వెళ్ళిపోండి. ఓ సెట్ వస్తుందండి. వచ్చిందండి, అక్కడి నుంచి కుడివైపు తిరగండి. తిరిగారండి, ఎడం చేతి వైపు 2వ ఇల్లు అండి. అక్కడ బోర్డు కూడా ఉంటదండి, సింహాచలం గారని. అయ్యా, నేను అడిగింది సుధాకర్ గారి అయ్యా. నేను చెప్పింది అదేనండి. ఆ సింహాచలం గారి ఇంట్లోనే ఈ సుధాకర్ గారు అడ్డుకుంటున్నారండి. ఏమండి, సుధాకర్ గారు ఉన్నారా? ఉన్నారు, కూర్చో. ఏమండోయ్, మీకోసం ఎవరో అమ్మాయి వచ్చింది. ఏమండి, మీరెవరో తెలుసుకోవచ్చా? బాగుందమ్మా, ఆ ప్రశ్న అడగాల్సింది నేను. ఎందుకులే అని ఊరుకుంటే మా ఇంటికి వచ్చి నన్నే ప్రశ్నిస్తున్నావా? ఎవరి తల్లి నువ్వు? త్రివేణి. బాగుంది, ఇందిరాగాంధీ అన్నట్టు. పేరు చెప్పగానే తెలియడానికి నువ్వేమైనా ప్రధానమంత్రివా ఏమిటి? మీరు బాగుంది, నన్ను నువ్వెవరు అని అడిగావు. మా ఆయన్ని అలాగే అడుగుతున్నావు. ఇంకాసేపు ఉంటే మా ఇంటి వాసాలు లెక్కెట్టి ఈ ఇల్లు నీదే అని అలా ఉన్నావు. చూడమ్మా, మాకున్నది ఇదొక్కటి అద్దె కొంప. నువ్వు లోపలికి వెళ్ళవే, అన్ని నేను కనుక్కుంటాను. మధ్యలో నేనెందుకు? అన్ని విషయాలు మీరే కనుక్కోండి. నన్ను క్షమించండి, మీరెవరో నాకు తెలియదు. మా ఆవిడికి నోటు దురుసు ఎక్కువ. పర్వాలేదు, నా పేరు త్రివేణి. 10 రోజుల క్రితం నేను మీకు లెటర్ రాశాను. ఓ, మీరేనా? మీరు అనుకున్న వ్యక్తి నేను కాదని తెలిసిపోయింది కదా. అయినా మీకేం రాయాలో అర్థం కాక నేను ఇలా ఊరుకున్నాను. మీరు నిజంగా ఇలా బయలుదేరి వస్తారనుకుంటే మీకు ఉత్తరం రాసేవాడిని, మీకు శ్రమించేవాడిని కాదు. వస్తానండి. అయిందా అన్ని విషయాలు కనుక్కోవడం? త్రివేణి, నిన్ను కన్నందుకు మీ అమ్మా నాన్న గర్వంగా తలెత్తుకు తిరుగుతున్నారు. త్రివేణి, నా చేతులతో ఎన్నో దీపాలు వెలిగించాం. కొన్ని కొవ్వొత్తులు, కొన్ని ప్రమిదలు, కొన్ని విద్యుత్ దీపాలు. కానీ నువ్వు మాత్రం ఆ దీపాలకే దీపానివి, సూర్యబింబానివమ్మా. నువ్వు పట్నం వెళ్ళి చదవడం వల్ల ఈవేళ 4-5 తమ బిడ్డల్ని పట్నం పంపిద్దాం అనుకుంటున్నారు. నువ్వు ఊరికే ఆదర్శమయ్యావే త్రివేణి. స్వామి, నిన్నెప్పుడూ ఏది అడగలేదు, ఇంకెప్పుడు ఏది అడగను. నా తల్లిదండ్రులు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకు.
నాకు సరైన దారి చూపించు. ఇక్కడికి 10 గజాలు కూడా లేదురా నీ స్కూలు. రోజు నన్ను కూడా రమ్మని గొడవ చేస్తావేంటి? నేను వెళ్ళగలను మమ్మీ, కానీ పుస్తకాలు. బాగుంది, చదివేది నువ్వును, పుస్తకాలు మోసేది నేనునా? సంచి లాభం చిల్లు కూడదీసిందని స్కూల్ ఫీజులు తీసేసి ఏమిటి లాభం? ఒక్కో క్లాసుకి బండెడేసి పుస్తకాలు. ప్లీజ్ మమ్మీ. డాడీకి ఆఫీస్ టైం అయిపోతుందిరా. నువ్వు వెళ్ళు నాన్న, వెళ్ళు. మమ్మీ త్వరగా వెళ్ళు, వెళ్ళు వెళ్ళు. బాబు, నువ్వు ఏ స్కూల్లో చదువుతున్నావు? నీ బ్యాగ్ లేవు, నేను తీసుకొస్తాను. ఆంటీ, అదిగో అదే మా స్కూల్. అలాగా కదా బాబు. స్త్రీని గౌరవించవలను. స్త్రీని గౌరవించలేని మనిషి కాని దేశం కాని ఎందుకు పనికిరావు. ఆడవారికి మనం ఇచ్చే గౌరవం పైనే మన మనుగడ ఆధారపడి ఉండును. శభాష్. స్త్రీని గౌరవించడం అంటే ఏమిటి మాస్టారు? స్త్రీని ఎలా గౌరవించాలో మీరు చెప్పడం వింతల్లోకెల్లా వింత. ఓ ఆడదానికి కళ్ళబొల్లి కబుర్లు చెప్పేసి కనిపించకుండా పోవడమేనా మాస్టారు? స్త్రీని గౌరవించడం అంటే అసలు ఆడదానికి ఎలాంటి గౌరవం ఇవ్వాలని మీ ఉద్దేశం మాస్టారు? ఆంటీ, మా మాస్టర్ నీకు తెలుసా? మీ మాస్టర్ నాకు తెలుసు, కానీ మీ మాస్టర్కి నేను తెలుసో తెలీదో. త్రివేణి, పర్వాలేదే, నా పేరు మీకు గుర్తుందే. నన్ను గుర్తుపట్టడానికి 3 నెలలు పట్టిందా మాస్టారు? ఈ కుర్రాడు మీ కుర్రాడే. అదే మీ క్లాస్లో కుర్రాడు. వెళ్ళమ్మా, వెళ్ళి కూర్చో. ఏ పిల్లలు, మీకు ఇంతకన్నా మంచి మాస్టర్ ఎవరు దొరకలేదా? ఇలాంటి ఆయన దగ్గర చదువుకుంటే ఎలాంటి చదువు వస్తుందో తెలుసా? త్రివేణి, ప్లీజ్ ఆ మాటలను ఇక్కడెందుకో, నా గదికెళ్ళి మాట్లాడుకుందాం. పద. కూర్చో. ఇదేనా మీ గది? అవును. మరి అదెవరి గది? ఏది? గోడల నిండా నా ఫోటోలు పెట్టారే అది. చెప్పొద్దులండి, ఈ గదైనా నిజంగా మీదో కాదో చెప్పండి, అది చాలు. త్రివేణి, నీకు ఈ గది చూపిద్దామని ఎంతగానో అనుకున్నాను. కానీ మనం కలిసిన మర్నాడే మా అమ్మకు సీరియస్గా ఉన్న టెలిగ్రామ్ వచ్చింది. వెంటనే ఊరెళ్ళాను. గుండెపోటు చెమ్మ చావు బతుకుల్లో ఉంది. క్షణం విడవకుండా ఆమె దగ్గరే ఉండాల్సి వచ్చింది. శ్రమపడి ఎలాగో అమ్మను బతికించుకున్నాను. ఈ రోజే ఊరి నుంచి వచ్చాను. ఇవాళ నువ్వు రాకపోయినా రేపు నేనే నీకోసం వచ్చేవాడిని. మీరు బళ్ళో మేస్టారు కదా, కబుర్లు కథలు బాగానే చెప్తారు. వలచి వలపించుకున్న ఆడదానికి సరైన పేరు కూడా తెలియకుండా చేయడం అన్యాయం కాదు? నా పేరు నీకు తెలియకపోవడం ఏంటి? మీ పేరు సుధాకరా? కాదు, నా పేరు చంద్రశేఖర్. సుధాకర్ అని నేనెప్పుడు చెప్పాను? మీరు స్టేట్ బ్యాంక్ లో పనిచేస్తున్నారా? అలా అని నేను చెప్పానా? మరి మీ రూమ్ లో ఉన్న టేప్ రికార్డర్ మీద సుధాకర్ స్టేట్ బ్యాంక్ అనుంది. ఓహ్, చంపేశావు. పాట నీకు వినిపిద్దామని ఓ ఫ్రెండ్ దగ్గర టేప్ రికార్డర్ తెచ్చాను. చూసావా త్రివేణి, ఇలాగే ఏదేదో ఊహించుకుని అన్యాయంగా నన్ను అపార్థం చేసుకున్నావు. ఏంటో మీరు చెప్పేదంతా నాకు అయోమయంగా ఉంది. నువ్వడిగేది నాకు అయోమయంగా ఉంది. అయినా నీకెందుకు తొందర? నేను పెళ్లి చేసుకుంటానని చెప్పానుగా. చెప్పడం కాదు, వెంటనే చేసుకోవాలి. ఎందుకని తొందర? నేను తల్లిని కాబోతున్నాను కనుక. అవును, మా వాళ్ళకి ఈ విషయం తెలిస్తే నన్ను చంపేసి వాళ్ళు చచ్చిపోతారు. అందుకే మీకోసం పిచ్చి పట్టినట్టు తిరిగాను. టేక్ ఇట్ ఈజీ త్రివేణి. ప్రతిదాన్ని ఎందుకంత సీరియస్ గా తీసుకుంటావు? ఈ విషయాన్ని ఈజీగా తీసుకోమంటారా? అవును త్రివేణి, దీనికి ఆలోచన ఎందుకు? అబార్షన్ ఇప్పుడు చట్టరీత్యా నేరం కాదు. అది నేరమైనా కాకపోయినా నేను ఆ పని చేయను. పెళ్ళవకుండా మనకి ఇప్పుడు పిల్లలేమిటి చెప్పు? అందుకే మనం వెంటనే పెళ్లి చేసుకుందాం అంటున్నాను. త్రివేణి, నేను ఇప్పుడు ట్రైనింగ్ లో ఉన్నాను. ట్రైనింగ్ పూర్తయి స్థిరపడేదాకా పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. ఎందుకని? అమ్మకేమో గుండె చెప్పు, ఆ పైన నాకు మా అక్కయ్య కూతుర్ని చేయాలని ఆవిడ ఆశ. అమ్మకు నచ్చెప్పాలంటే దానికి సరైన టైం కావాలి. ఈ పరిస్థితిలో ఈ విషయం తెలిస్తే అరిచి ప్రాణం మీదకి తెచ్చుకుంటుంది. అయితే ఇప్పుడు ఏం చేద్దామంటారు? మధు, రారా. త్రివేణి, వీడు మధు, నా క్లాస్మేట్ కమ్ రూమ్మేట్. మధు, త్రివేణి అని చెప్పానే, ఈ అమ్మాయే. హలో.
ఈవెన్ హాస్టల్లో డ్రాప్ చేసి వస్తాను. ఓకే, కమాన్. అయితే అబార్షన్ చేయించడమే మంచిది అంటారా? అవునండి, నేను చెబితే త్రివేణి ఒప్పుకోవడం లేదు. నేను చెబితే మాత్రం ఒప్పుకుంటుంది అనుకుంటున్నారా? పురుడు పోసుకున్న ప్రతిసారి చచ్చి బతుకుతుంది ఆడది. పురిటి కన్నా కష్టమైనది అబార్షన్. ఆడది మగాడు కలిసి చేసిన తప్పుకి శిక్ష ఆడదానికి వేశాడు దేవుడు. ఎందుకో తెలుసా? ఆ దేవుడు కూడా మగాడు కాబట్టి. ఏమండి, మీకన్నా త్రివేణి కన్నా నేను ఎక్కువ బాధపడుతున్నాను. కానీ మిమ్మల్ని ఎలా నమ్మించగలను? దాని మెళ్ళో ఓ తాళి కట్టి నమ్మించండి. తాళి పుట్టిదే ఉందండి, 1 కాదు 100 కడతాను. అసలు ఆత్మసాక్షికున్న పవిత్రత అగ్నిసాక్షికి ఉంటుందా చెప్పండి? అసలు మా ఇద్దరికి పెళ్ళవలేదని ఎవరన్నారు? కాదండి, నాకేదో భయంగా ఉంది. అలాగే ఉంటుంది. అంత మాత్రాన 10 మంది ముందు పెళ్లి చేసేసుకుని చేతిలో ఉద్యోగం లేకుండా ఆస్తి లేకుండా నేను ఎలా బతకాలి? నిన్నెలా బతికించాలి? కేవలం ప్రేమ తింటూ బతకలేం కదా. మీరెన్నైనా చెప్పండి, అబార్షన్ చేయించడం నాకు ఇష్టం లేదు. నాకు మాత్రం ఇష్టం అనుకున్నారా? అవసరం అంతే. పెళ్లికి మాత్రం కొంతకాలం ఆగాలి. ఈలోగా త్రివేణి పిల్లని కట్టుందంటారా? కనమనండి, నాకేమీ అభ్యంతరం లేదు. వాళ్ళ నాన్నగారికేమో మా అమ్మగారిలాగే గుండె జబ్బంటున్నారు. అవన్నీ ఆలోచించుకోండి. మరి మీరు ఈ అమ్మాయికి ఏమవుతారు? షీఈ్ మై వైఫ్. అలాగా, ఒక్క నిమిషం. గర్భస్రావానికి మీకేమీ అభ్యంతరం లేదని ఈ ఫారం పూర్తి చేసి దీని మీద సంతకం పెట్టండి. ఓకే, లెట్ us see. రామ్మా. ఐఎమ్ సారీ, మీరు మొన్న నెల తప్పిందని చెప్పారు. అది ఏమాత్రం నిజం కాదు. ఇప్పుడు ఆమెకి 4 నెలలు పూర్తవుతుంది. ఇప్పుడు అబార్షన్ చేస్తే ఆ ప్రాణానికే ప్రమాదం. ఇంకేం చేయలేరు డాక్టర్? చేయకూడదు. నేనే కాదు, ఇంకెవరు కూడా. వెళ్ళిరండి. ఐ కాంట్ హెల్ప్ యూ. ఇప్పుడేం చేద్దామంటారు? మీరే చెప్పండి. పెళ్లికి తప్ప దేనికైనా నేను రెడీ. పోనీ వీళ్ళ ఊరు అలుగాం, వస్తారా? నాకేమీ అభ్యంతరం లేదు. వద్దు, ఈ సంగతి తెలిస్తే నాన్న బతకడు. పోనీ మీ ఇంట్లో అందరికీ తల్లో నాలుకలా మిగులుతాడే ఆ చిట్టి గారిని పిలిపించి మాట్లాడితే? త్రివేణి, నీ గురించి, నీకు పుట్టబోయే బిడ్డ గురించి ఎవరితో మాట్లాడడానికైనా సరే నేను రెడీ. ఆడది మగాడికి మనసు ఇవ్వడంలో తప్పులేదమ్మా. కానీ మనసుతో పాటు తన సర్వస్వాన్ని అర్పించడం చూశావు, అది తప్పు. ఇతను నీకు కనిపించినప్పుడు నాకు చెప్పలేదు, నీకే కనిపించకుండా పోయినప్పుడు నాకు చెప్పలేదు. కానీ పెళ్లి కాకుండా నువ్వు మరో కుంతిలాగా మారేకి నేను నీకు కనిపించాను. బాగుందమ్మా, చాలా బాగుంది. బాబాయ్ చూడమ్మా, నేను నీ కన్న తండ్రిని కాకపోయినా నేను నా కన్న కూతురులాగా చూసుకుంటున్నాను. అవును బాబాయ్, నిన్ను నా కన్న తండ్రి కంటే ఎక్కువగా అభిమానిస్తున్నాను. అందుకే నీతో ఈ విషయం చెప్పాను. నువ్వు తప్పు చేయవని, పరిస్థితులే నిన్ను నడిపించాయని ఊహించగలమ్మా. అబ్బాయి మంచివాళ్ళలాగే ఉన్నాడు. అతను చెప్పిన కారణాలు బాగానే ఉన్నాయి. ఇట్స్ మీర్ యాక్సిడెంట్ సార్. ఏదో ప్రమాదవశాత్తుగా జరిగిపోయింది. మా మామగారిని మీరే కాపాడాలి. అదేనయ్యా నేను ఆలోచిస్తున్నాను. సార్, మా అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. త్రివేణి నా భార్య. ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డకు నేను తండ్రిని. కానీ నా ట్రైనింగ్ పూర్తయి ఉద్యోగంలో చేరి సెటిల్ అయ్యేదాకా వాళ్ళ బాధ్యత నేను స్వీకరించలేను. నువ్వు అలా నిక్కచ్చిగా నాకు మాట ఇస్తే మిగతా నేను చూసుకుంటానయ్యా. సార్, ప్లీజ్ ట్రస్ట్ మీ, నన్ను నమ్మండి. అలాగే. చూడమ్మా, ఇక్కడ నీ చదువు ఎలాగో చదవదు కానీ నేను వార్డెన్తో మాట్లాడతాను. మన ఊరు వెళ్ళిపోదాం. చదవయ్యా. రే రాజయ్య, అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నారు, తొందరపడి పెళ్లి చేసుకున్నారు. తప్పేరా? కానీ అంతకుమించి వాళ్ళేం తప్పు చేయలేదురా. నీకు తిట్టాలంటే నన్ను తిట్టు, కానీ కానీ వాళ్ళిద్దరినీ మనసారా ఆశీర్వదించరా. కానీ పెంచిన తల్లిదండ్రులను మర్చిపోయి అది పెళ్లి చేసుకొని వస్తే దాన్ని నువ్వు సమర్థిస్తున్నావా? 10 మందిలో లక్షణంగా పెళ్లి చేసి 4 అక్షంతలు దాన్ని ఎత్తున వేయాలనుకుంటున్న కన్న తల్లి బతికే ఉంది. కాళ్ళు గడికి కన్యాదానం చేయవలసిన తండ్రి నేను బతుకున్నాను. స్నేహితుడి బిడ్డలు సొంత బిడ్డగా భావించే నువ్వు బతుకున్నావు. ఒరే రాజయ్య,
కూతురు అల్లుడితో కళ్ళ ముందు ఉన్నప్పుడున్న ఆనందం కన్న కూతుర్ని పోగొట్టుకున్న నాలాంటి వాడికే తెలుస్తుందిరా. నీ కూతురు నీకు లేకుండా పోయి నీ కడుపులో చిచ్చు పెట్టింది, కానీ ఇది పచ్చికుండి నా గుండెల్లో చిచ్చు పెడుతుందిరా. అజయ, నువ్వున్న పరిస్థితుల్లో నేనున్నా ఇలాగే ఆవేశపడతాను, కానీ ఇప్పుడు కావాల్సింది ఆవేశం కాదురా, ఆలోచన. ఇది ఇలాంటి పని చేస్తుందనే అన్నయ్య మేం కడుపు మార్చుకుని దీన్ని చదివించింది. కడుపులో పెట్టుకోవాల్సిందానివి, తల్లివి, నువ్వు కూడా ఇలా మాట్లాడితే ఎలాగమ్మా? చిట్టగా తింటున్నావు, పస్తులు ఉంటున్నావు, ఒకళ్ళ చేత వేలెత్తి చూపించుకోకుండా బతికేవరా ఎన్నాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళకి నేనేం సమాధానం చెప్పాలరా? ఏం చెప్తావు? పెళ్ళి అయిందని చెప్తావు. నువ్వు చెప్పలేకపోతే నేను చెప్తాను. ఏ నలుగురికి తెలిసేలాగా పెళ్ళై తల్లి పిల్లల్ని కంటే ఉత్సవాలు చేసి ఊరేగింపులు చేస్తారా? లేకపోతే తిట్లు చివాట్లు పెడతారా? ఏం మనుషులురా వీళ్ళు? రేయ్, వాళ్ళందరి సంగతి నాకు వదిలే. ఎవరన్నా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే చెప్పు తీసి కొడతాను. నువ్వు నోర్మై. నువ్వు కొడతావురా, నీకే నీ బిడ్డ కాదుగా, కానీ నేనెవరిని కొట్టాలరా? అవునురా, కష్టాల్లో అది నా కూతురు కాకుండా పోయింది, నేను దానికేమీ కాకుండా పోయాను. ఒరే, నువ్వు బయటకు ఏడుస్తున్నావు, నేను ఎవరితో చెప్పుకోవాలో తెలియక లోపల కుమిలిపోతున్నాను. కానీ మన ఇద్దరం ఇలా ఏడుస్తూ కూర్చుంటే వాళ్ళ జీవితాలు ఏడుపాలవుతాయిరా. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడే చెప్తున్నాను, ఇక నుంచి త్రివేణి బరువు బాధ్యతలు నావి కాదు. ఇక నుంచి త్రివేణి బరువు బాధ్యతలు నీవయ్యా. నువ్వు మాట్లాడేవయ్యా? నేనేం మాట్లాడనండి, మిమ్మల్ని అందరినీ బాధ పెట్టాను. ఇలా జరిగినందుకు నేను చాలా బాధపడుతున్నాను. నన్ను క్షమించండి. నా ట్రైనింగ్ పూర్తవగానే త్రివేణి కాపురాన్ని తీసుకెళ్తాను. మీకు ఎలాంటి అపకీర్తి రానివ్వను. నన్ను నమ్మండి. మేము నిన్ను నమ్మక చేయగలిగిందేమీ లేదు బాబు. భార్య భర్త మంచివాడని నమ్ముతుంది, పిల్లనిచ్చిన తల్లిదండ్రులు అల్లుడు బుద్ధిమంతుడిని నమ్ముతారు. కానీ మేము నువ్వు పెద్ద మనిషిని నమ్ముతున్నాం బాబు. ఎక్కడికి వెళ్ళావు? 2 రోజుల నుంచి రూమ్ కూడా రాలేదు. త్రివేణి వాళ్ళ ఊరు వెళ్ళాను. ఆ అమ్మాయిని డ్రాప్ చేసి వచ్చాను. ఏ ఎందుకని? త్రివేణి ప్రెగ్నెంట్ అయింది, అందుకే డ్రాప్ చేశాను. మరి ఇప్పుడు ఏం చేస్తారా? ఏదో సర్ది చెప్పానులే. ఇవాళ December 31 కదా, క్లబ్కి వస్తావా? కాసేపు సరదాగా ఉండొచ్చు. లేదురా, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, ప్రిపేర్ అవ్వాలి. నేను వెళ్తాను. ఐ వాంట్ టు రిలాక్స్. హాయ్ చంద్ర, హార్టీ కంగ్రాచులేషన్స్. నా జీవితంలో మీలాంటి అందమైన డాన్సర్ ఎప్పుడూ చూడలేదు. ఐఎమ్ రియల్లీ మ్యాడ్ ఆఫ్ యువర్ డాన్స్. ప్లీజ్ టేక్ దిస్. ఈ ఒక్క డాన్స్ తో నేను మీ అభిమాని అయిపోయాను. నేను మిమ్మల్ని చంద్ర అని పిలిస్తే మీకేమైనా అభ్యంతరమా? మీరు ఏ పేరుతో పిలిచినా నాకు అభ్యంతరం లేదు, కానీ మీరు డాన్స్ అద్భుతంగా చేసి నన్ను పొగడ్డం. మీతో కలిసి చేశాను కదా, పువ్వులతో కూడిన దారానికి కూడా కొంత పరిమళం వచ్చి ఉంటుంది. లుక్, మీరు చాలా తమాషాగా మాట్లాడుతున్నారు, బట్ యువర్ డాన్స్ ఇస్ జస్ట్ సూపర్బ్. నో, యువర్స్ ఇస్ మార్వెలస్. మీరు ఎన్నైనా చెప్పండి, మీదే అందమైన డాన్స్. ఆఫ్ కోర్స్ నా డాన్స్ మీకు అందంగా ఉండొచ్చు, కానీ మీరు అందానికే మరో పేర్లా ఉన్నారు. థ్యాంక్స్ ఫర్ యువర్ కాంప్లిమెంట్స్. కొత్త సంవత్సరంలో పెరుగుతున్న మన పరిచయం మన సరికొత్త జీవితానికి నాంది కావాలని ఆశిస్తున్నాను. ఆశించడం కాదు చంద్ర, నేను కోరుకుంటున్నాను. ఇఫ్ యు డోంట్ మైండ్, నాతో చిన్న కోరిక. షూర్, చెప్పండి. మన ఇద్దరం కలిసి కాఫీ తాగాలని. విత్ ప్లెజర్, కమ్ ఆన్. నా రూమ్కి వెళ్దామా? ఓ yes,
మీ కార్లో వెళ్దాం. సో నైస్ ఆఫ్ యూ. Come on. Please come. మీదేమో కాళ్ళెడకు స్టేటస్ అన్నారు, మీ గది కారు స్టేటస్ మించిపోయింది. చంద్ర, మీ గది చాలా అందంగా ఉంది. స్వప్న, నేను నిజం చెప్పనా? నీ అందం ముందు ఈ గదే కాదు, ఈ ప్రపంచమంతా దిగదుడిపే. ఐ లైక్ యూ స్వప్న. ఐ డూ లవ్ యూ. ఐ లివ్ ఫర్ యూ. ఐ డై ఫర్ యూ. ఏమిటో ఇంతసేపు, మామూలు టైం కూడా దాటిపోయింది. ఏంటి? ఏముంది బాబు, మామూలు బాబు. బాబు, మామూలుగా ఇచ్చే మామూలు సరిపోవట్లేదు బాబు, రేట్లు పెరిగాయి. బాబు, మామూలు సరిపోయింది బాబు, కానీ మొన్న గోడ మీద ఫోటోలో అమ్మాయి వచ్చింది బాబు. మామూలుగా పోలేదు బాబు, ఓ పట్టా నమ్మలేదు బాబు. తర్వాత తీరిగా మాట్లాడుకుందాం, తీసుకో. బాబు, ఈ మామూలుతోనే వస్తారా, మరో మామూలుతో వస్తారా బాబు? అర్జెంటుగా వెళ్ళాలి, వదిలే. బాబు, మామూలు మారినప్పుడు మామూలుగా చెప్పకపోతే బాబు ఇబ్బందులు వస్తాయి బాబు. మామూలు పిలుస్తుంది, వెళ్ళి రండి బాబు. అయ్యారు, మీ ఉప్పు తింటూ మీ పాదం దగ్గర పడుతున్నాను అయ్యారు. నా మాట వినండి, ఈసారి టైగర్ క్షమించండి వద్దు అయ్యారు, వద్దు కాల్చకండి అయ్యారు. అయ్యారు అయ్యారు ఈసారి క్షమించండి అయ్యారు. అయ్యారు కాల్చకండి అయ్యారు. చంద్ర, come on, don't worry, I say. హాయ్. Hi, Dad. న్యూ ఇయర్ ఫంక్షన్ బాగా జరిగిందా? జరిగింది. అదే డాడ్, 4 ఏళ్ల నుంచి మన ఇంట్లో నమ్మకంగా ఉంటున్న టైగర్ ని కాల్చి చంపేశారు. పాలు పోసిన చేతిని కాటు వేస్తుంది పాము. ఇది కుక్క, అన్నం పెట్టిన చేతిని కరవకూడదు, కానీ కరిచింది, అందుకే దీన్ని షూట్ చేసి పారేశాను. బై ద బై, హూ ఇస్ దిస్ బాయ్? హీస్ మై బాయ్ ఫ్రెండ్ చంద్ర. హలో. హలో. అవును, నువ్వు అలా ఉన్నావేమిటి? ఏదైనా జరిగిందా? ఏమీ జరగలేదు, కానీ ఓహో, అయితే ఏదో జరిగిందనమాట. డోంట్ వరీ, లోపలికి వెళ్ళి మాట్లాడుకున్నారా? Come on, బాలయ్య, Chandra. కాఫీ పెట్టరా? కూర్చో చంద్ర. థ్యాంక్ యూ. సార్, సార్ మీకోసం స్పెషల్ కాఫీ. ఇవన్నీ ఏమిటి? పులులు, సింహాలు మా అయ్యగారు వెంటాడి వెంటాడి వేటాడినవి. అలాగా? అవునండి, మా అయ్యగారి గురి మా సెటది, అది ఇప్పుడు తప్పదు. ఆ ఫోటోలో ఉన్న మనుషులు వాళ్ళిద్దరిని చంపింది మా అయ్యగారేనండి. వాళ్ళిద్దరిని చంపినందుకు గవర్నమెంట్ వాళ్ళు మా అయ్యగారికి మెడల్స్ కూడా ఇచ్చారండి. మనుషుల్ని చంపితే మెడల్సా? వాళ్ళు మనుషుల, వందలాది మనుషులు చంపిన బందిపోట్లు. ప్రాణాలతో గాని ప్రాణాలు లేకుండా గాని పట్టిస్తే లక్షిస్తానంది గవర్నమెంట్. మా అయ్యగారు ప్రాణాలతోనే పడదామనుకున్నారు, కానీ వాళ్ళకి అదృష్టం లేకపోయింది. వెర్రివేషాలు వేశారు, అయ్యగారి చేతిలో చచ్చారు. కాఫీ చల్లారిపోతుంది, మీరు కాఫీ తాగండి, కబుర్ల తర్వాత చెప్తాను. నిజంగా నిన్ను కాల్చి చంపేయాలి, కానీ అలా చేయడం లేదు. ఎందుకో తెలుసా? మా అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది కాబట్టి. చేసుకుంటానని చెప్పు. చేసుకుంటాను సార్. గుడ్. ఇప్పుడు చెప్పు, ఎవరు నువ్వు? పే అటెన్షన్. అబద్ధాలు చెప్పావో జాగ్రత్త. ఇప్పుడు చెప్పు, నీ హిస్టరీ, జాగ్రఫీ పూర్తిగా చెప్పు.
పేరు చంద్రశేఖర్, హైట్ 6 feet, వెయిట్ 78 kgs, చెస్ట్ 38 inches. నా క్వాలిఫికేషన్ ప్రస్తుతం టీచర్ ట్రైనింగ్ అవుతున్నాను. ట్రైనింగ్ అవగానే ఉద్యోగానికి గ్యారంటీ ఉంది. డ్రైవింగ్, స్విమ్మింగ్, కరాటే కూడా వచ్చండి. గుడ్. అయితే ట్రైనింగ్ పూర్తయి నువ్వు ఉద్యోగంలో చేరాకనే పెళ్లి. ఓకే? అలాగే సార్. ఎందుకు అలాగే? అవును, ఎందుకు సార్? పే అటెన్షన్. అప్పటికి ఊటీలో అమ్మాయికి చదువు కూడా పూర్తవుతుంది కాబట్టి. వెరీ గుడ్ సార్. గుడ్డో బ్యాడో నిర్ణయించాల్సింది నేనయ్యా, నువ్వు కాదు. ఓకే సార్. నీకు బ్యాంకులో అకౌంట్ ఉందా? ఉంది సార్, స్టేట్ బ్యాంక్ లో, అకౌంట్ నెంబర్ 420. ఐసి. చూడు, ప్రతి నెల 1వ తారీఖున 2000 రూపాయలు నీ అకౌంట్ లో జమ అవుతాయి. ఇవిగో కారు తాళాలు. ఆ స్పోర్ట్స్ కార్ తీసుకెళ్ళి నాకు కాబోయే అల్లుడు నాతో సరితూగల స్టేటస్ మెయింటైన్ చేయాలి. అండర్స్టాండ్? తెలుసు సార్. నన్ను వెళ్ళమంటారా? గో అహెడ్. భయపడ్డావా చంద్ర? ఏదో బతుకున్నాను. నేను గుర్తుంటానా? అసలు మర్చిపోతే కదా. మీ నాన్న గుర్తున్నంత వరకు నీకేం పర్వాలేదు. ఇదిగో నా ఊటీ అడ్రస్. ఉత్తరం రాస్తే నీకు అందజేస్తారా? నాకు బదులు రాస్తావా? ఇప్పుడు ముద్దిస్తావా? You naughty. Really pretty. By the side in the morning. By the side. Hey, Madhu. ఏమైందా నీకు? చూడు, సత్యాలను నల్లి పారేసావు. పొరబోడి షర్టు నువ్వును. ఇలాంటి షర్టులు నీకు 100 కొని పెడతాను. అలాగా? ఏదమ్మా కొనిపెట్టి చూద్దాం. జస్ట్ 1 month, నెల రోజులాగు. అప్పుడు మనం కోటీశ్వరులు అయిపోతాం. ఏమేం కావాలో మొత్తం లిస్ట్ వేసి పెట్టుకోరా. ఓహో, అదే ఆ సంగతి. అడ్డమైన ఆడపిల్లలతో తిరగదురా అంటే విన్నావా? చూడమ్మా, నీకెలా పిచ్చి పెట్టిందో పాపం. పిచ్చి నాకు కాదురా, నేను చెప్పే సంగతి వింటే నీకు పడుతుంది. నేను కోటీశ్వరుడు మాధవరావు కూతురికి మొగుణ్ణి, అతని ఆస్తి మొత్తానికి వారసుని కాబోతున్నా. సర్లేరా. ఎరా, జోక్గా ఉందా? నేను స్వప్నని నిజంగా పెళ్లి చేసుకోబోతున్నాను. రోజుకొక మోటార్ సైకిల్, గంటకొక చొక్కా, నిమిషానికో మాట చెప్తూ ఆడపిల్లలతో ఆడుకుంటావని, ఆల్రెడీ త్రివేణికి కడుపు చేశావని ఆ మేజర్ గాడికి తెలిసిందనుకో, డబల్ బ్యారల్ గన్తో షూట్ చేసి పారేస్తాడు. ఒరే మధు, త్రివేణి కూడా స్వప్న లాంటిదే అనుకున్నాను. కాదని తెలిసిపోయింది. జోగి జోగి రాసుకుంటే రాలేదేమిటో తెలుసు కదా. డబ్బు లేని జీవితాన్ని నేను క్షణం కూడా ఊహించలేను. స్వప్న నోట్ల కట్టలతో పక్క వేస్తానంటోందిరా. మనిషికి కావలసిన 10 అవసరాలు వరుసగా చెప్పమంటే నేనేం చెప్తానో తెలుసా? మొదటి అవసరం డబ్బు, రెండో అవసరం డబ్బు, 10వ అవసరం కూడా డబ్బే అంటారు. నేనే కాదు, ఈ ప్రపంచంలో ఎవడైనా సరే డబ్బు లేకుండా బతకగలడేమో. గుండెల మీద చేసుకుని చెప్పను. చివరిసారిగా చెప్తున్నాను, ఆడవాళ్లతో ఆడుకున్న వాడెవ్వడూ చరిత్రలో బాగుపడలేదురా. పోరా నీ కబుర్లు నువ్వును. అందులో ఎంత థ్రిల్ ఉందో నీకేం తెలుసు. నేను తమాషాగా స్వప్నతో స్నేహం చేయలేదనుకో, ఈ బంగారు భవిష్యత్తు నాకు దొరికిందో వింటావా? మరి త్రివేణి త్రివేణి ఎప్పుడో డ్రాప్ చేసేసి. ఆహా, అబ్బాయి ఉత్తరం రాశాడేంటమ్మా? ఏం రాశాడు? ఆయన దగ్గర నుంచి కాదు బాబాయ్, స్వప్నని ఒకప్పటి నా క్లాస్మేట్, ఇప్పుడు ఊటీలో చదువుకుంటుంది. తొందరలో ఏదో శుభార్త చెప్తానని రాసింది. నువ్వు రాసేమ్మా శుభార్త. హీరో లాంటి అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాను అని. అయినా అబ్బాయికి ఉత్తరం రాసే తిరిగి ఎక్కడ ఉంటుందమ్మా? ఫస్ట్ క్లాస్ కొట్టేయడానికి రాత్రి పోలు చదువుతూ ఉంటాడా? అసలు నువ్వు ఈ పాటకు అతని దగ్గర ఉండి అతనికి కాఫీ అది హాయిగా చదివించాల్సింది. సరే, 10 రోజుల్లో పరీక్షలు అయిపోతాయి. మీ ఆయన ఆగమేఘాల మీద వచ్చేస్తాడు. నిన్ను చుక్కల పలకి ఎక్కి తీసుకెళ్ళిపోతాడమ్మా. అప్పుడు ఈ ఊరంతా నీకు నీ భర్తకి బ్రహ్మరథం పట్టేస్తారు. నువ్వు దిగులు పడకూడదమ్మా. ఆ ఊరంటే జ్ఞాపకం వచ్చింది. నాకు చీటీల పని చాలా ఉందమ్మా. వస్తానమ్మా. వెరవేళ నువ్వు మంచి ముహూర్తం పెట్టు. నేను నమ్ముకొని మెల్లగా రెడీగా ఉంచా. కొనేట్రా కులసా? కులసేటి కులసా? నా ఎవరో అంతా లాస్ అయిపోతాను. నీకు లాస్ ఏంటయ్యా? పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకున్నావు. పుట్టిన పిల్లలు చీటీలు కట్టాయి. నీకు నష్టం ఏంటయ్యా? నష్టం ఏంటి నష్టం? 2 సార్లు ముహూర్తం పెట్టుకున్నా, పెళ్లి కాలేదా? దెబ్బతున్నాను. ఈసారి నేను ముహూర్తం పెడతాను. పంచాంగం పంచాంగం
మంచి ముహూర్తం పెట్టు. నేను కాదనయ్యా, త్వరగా ముహూర్తం పెట్టు. పోనేట్రా, సరిగ్గా వచ్చే వారం అంటే శనివారం అర్ధరాత్రి 12 గంటలకు ముహూర్తం కుదిరిందయ్యా. వారం అంటే వారం, ఈ లోపల మంచి ముహూర్తం లేదా? గట్టిగా కష్టాలు, పోలీసులు వస్తారు. ఏదో పోస్ట్ వచ్చిందయ్యో. ఇదేమిటి పోస్టా? పోస్ట్ అండి, పోస్ట్ ముహూర్తం పెట్టుకుంటే చూడు. ఆహా, గొప్ప శుభవార్తయ్యా. కుమారి రత్నానికి పెళ్లి. అంటే చూడు, మనం నువ్వు 3వ పెళ్లి చేసుకుంటానని మేళంతో బయలుదేరేవే ఆ కుమారి రత్నం. మా మావే ముహూర్తం పెట్టి చేసి శుభలుగా ఇచ్చేసాడా? మన పేరు సరిగ్గా ఉంటుంది చూడు. పేరు? నీ పేరు కోనేట్రావు కదా? అవును. ఇందులో పప్పు పెంచులైన ఉందయ్యా. ఆ లెక్క నీ పేరైనా మారి ఉండాలి, పెళ్లి కొడుకైనా మారి ఉండాలి. ఎంత పని చేసి ఎంత పని చేసి ఎంత పని చేశా. నిన్ను కూడా కట్టుకొని నా మావస్తుంటే కొట్టేద్దాం అనుకున్నాను. నా ప్లానంతా తొలగించేసావు కదా కుమారా. ఏమిటయ్యా మూర్ఛిలోకి అలా అయిపోయావు? చిరశాస్త్రులు పెట్టిన 2 ముహూర్తాలు చెడగొట్టింది కాక మంచి ముహూర్తం పెడతాను, మంచి ముహూర్తం పెడతానని దిక్కు మళ్ళీ ముహూర్తం పెడతాను. ఆ మాట వద్దన్నాను. నేను పెట్టిన ముహూర్తం మంచిది కనుకే ఆ ముహూర్తానికి కుమారి రత్నానికి పెళ్లి అవుతోంది. కాకపోతే పప్పు పెంచులైతే అవుతాం, నీతో కావటం లేదు, నీ బ్యాడ్ లక్. కాకపోతే దేశానికి మాత్రం పొదుపోయా. బాబు మా డబ్బులు ఇప్పించేయండి, మా సంభావన ఇప్పించేయండి. డబ్బులు కావాలి, డబ్బులు పెంచుడు ఎన్నో చుట్టే. నన్ను రమ్మన్నదే, నన్ను రమ్మన్నదే, ఇద్దరిని రమ్మని నిద్రతున్నదే, రమ్మన్నదే, రమ్మన్నదే. అయ్య బాబు, ఇది దొరికానంటే ఇలా మూడిందే. ఏమిటయ్యా ఎలా తప్పించుకుంటావయ్యా? ఆగవయ్యా. అయ్య బాబు, ఇలా మూడినట్టే నన్ను వదిలేసి బాబు. ఊరు మొత్తం మీద దొరకని వాడు నువ్వు ఒక్కడే ఉన్నావయ్యా. ఇవాళ దొరికావు, నేను వదలను. నిన్ను చూసిన దెబ్బతో తాగిందంతా దిగిపోయింది. నన్ను వదిలే బాబు. నేను చీటిని కట్టలేను, ఆపరేషన్ చేయించుకోలేను బాబు. ఎందుకు చేయించుకోవచ్చు చెప్పు, వదిలేస్తాను. నాకు పెళ్ళయి 10 ఏళ్ళు అయింది. ఇంతవరకు పిల్లలు లేరు, అంచేత ఆపరేషన్ అవసరం లేదు. పిల్లలు ఎలాగో లేరు కాబట్టి పొదుపు చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. నన్ను సంటకుండా వదిలే బాబు, వెళ్ళిపోతాను. బాలే వాడివయ్యా. నీకు పిల్లలు ఎందుకు పుట్టడం లేదు తెలుసా? తాగడం వల్ల. అవునయ్యా, నువ్వు మత్తుగా తాగి ఇంటికి వెళ్తావు, 4 ముద్దలు తిని పడుకుంటావు. నీ పిల్లలు ఎలా పుడతారయ్యా? అంచేత ఈ తాగులు మానేసి చీటీ కట్టే పిల్లలు పుడతారు. నీ కబుర్లు నువ్వును. నేను ఇంటికెళ్ళి నిద్ర అవుతున్నానో నా పిల్లల్ని నిద్ర లేపుతున్నానో నీకేం తెలుసు? ఆహా, నిద్ర కూడా లేపుతున్నావు అన్నమాట. చూడు, పుట్టబోయే పిల్లల కోసం చీటీ కట్టి పొదుపు చేయి, 3 పిల్లలు పుడతారు. నేను చేయనా? ఎందుకు చేయాలి? ఎవరి కోసం చేయాలి పొదుపు? నేను చేయను. ఇదిగా ప్రశ్న అడిగి ఎలా వెళ్ళిపోతానంటే సమాధానం చెప్తాను. నేను ఇలా చెప్తాను. పొదుపు ఎందుకు చేయాలంటే పొదుపు చెయ్యరా పొదుపు, ఆ పొదుపే మనిషికి అదుపు. పొదుపు చెయ్యరా పొదుపు, ఆ పొదుపే మనిషికి అదుపు. మిట్టా పల్లం తెలియకపోతే తప్పదు బేట కుదుపు కుదుపు. పొదుపు చెయ్యరా, పొదుపు చెయ్యరా పొదుపు, ఆ పొదుపే మనిషికి అదుపు. ప్లాస్టిక్ నగలకు అలవాటైతే బంగారానికి పొదుపు. అజీర్తితో తెగ మొరుగుతుంటే ఆహారానికి పొదుపు. ప్లాస్టిక్ నగలకు అలవాటైతే బంగారానికి పొదుపు. అజీర్తితో తెగ మొరుగుతూ ఉంటే ఆహారానికి పొదుపు. ఏటా 4 సమ్మెలు జరిపితే, ఏటా 4 సమ్మెలు జరిపితే ఈ స్కూళ్ళ పాఠాలకు పొదుపు. పొదుపు చెయ్యరా,
పొదుపు చెయ్యరా పొదుపు, ఆ పొదుపే మనిషికి అదుపు. ఫ్యాషను పేరిట గడ్డం పెంచితే రేజరు వేళ్లకు పొదుపు, స్వామి పేరిట దీక్ష భూనితే సర్వసుఖాలకు పొదుపు. ఫ్యాషను పేరిట గడ్డం పెంచితే రేజరు వేళ్లకు పొదుపు, స్వామి పేరిట దీక్ష భూనితే సర్వసుఖాలకు పొదుపు. కార్పొరేషన్లు రద్దు చేయడం అయ్యా, కార్పొరేషన్లు రద్దు చేయడం గవర్నమెంట్ కు తోచిన పొదుపు. పొదుపు చెయ్యరా పొదుపు చెయ్యరా పొదుపు, ఆ పొదుపే మనిషికి అదుపు. పెద్దోళ్ళందరూ సైకిల్ తొక్కితే పెట్రోలుకు పొదుపు, కాంతలను పుట్టింటికి పంపితే సంతానానికి పొదుపు. పెద్దోళ్ళందరూ సైకిల్ తొక్కితే పెట్రోలుకు పొదుపు, కాంతలను పుట్టింటికి పంపితే సంతానానికి పొదుపు. పొదుపును గూర్చి చీట్ల చిట్టయ్యా, పొదుపును గూర్చి చీట్ల చిట్టయ్య పొదుపుగా చెప్పిన పొదుపే పొదుపు. పొదుపు చెయ్యరా పొదుపు, ఆ పొదుపే మనిషికి అదుపు. 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 టెలిగ్రామ్. ఎక్కడి నుంచిరా? స్వప్న ప్రమోటెడ్, స్టార్ట్ ఇమిడియట్లీ. వెరీ గుడ్. స్వప్న ఎగ్జామ్ పాస్ అయిపోయింది. ఇక పెళ్లికి అన్ని ఏర్పాట్లు జరిగిపోతాయి. అయితే పెళ్లి చేసుకుంటావన్నమాట. చేసుకోకపోతే కోటీశ్వరులు ఎలా అవుతానరా? జీవితాలతో చెలగాటమాడబోతున్నా. నో 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 నో, లైఫ్ ఇస్ అ గేమ్. కొందరు క్రికెట్ ఆడతారు, కొందరు టెన్నిస్ ఆడతారు, కొందరు బ్యాక్ ఆడతారు. కానీ నేను, నాకు తెలుసు నువ్వు ఎవరితో ఆడుకుంటావు. కానీ జీవితంలో ఏదో ఒక రోజున నువ్వు ఎన్నుకున్న మార్గం తప్పుడు మార్గం అని అందరినీ పోగొట్టుకున్నాక తెలుసుకుంటావు. పోవరా, జీవితాన్ని ఈజీగా తీసుకుని హాయిగా బతకడం చేత కానీ నీలాంటి వాడికి ఏం చెప్పినా వేస్ట్. ఐఎమ్ గోయింగ్. ఆగరా రే, త్రివేణి స్వప్న ఇద్దరు వచ్చి నిన్ను కార్నర్ చేశారనుకో, అప్పుడు నువ్వేమవుతావు? ఏమీ అవను. నా తెలివితేటలతో తప్పించుకుంటాను. నిన్ను వెతుక్కుంటూ త్రివేణి ఇక్కడికి వస్తే ఎందుకురా అంతగా వరైపోతావు? నేనేమైపోయినా నీకు తెలీదు. 4 రోజుల క్రితమే నీ రూమ్ విడిచిపెట్టేశాను. అలా అని గట్టిగా చెప్పు. దట్స్ ఆల్. బాయ్. రేయ్, నిజంగా నువ్వు టెలిగ్రామ్ ఇచ్చావా లేదా? తమ చేతులతో రాసిన టెలిగ్రామ్ ఈ చేతులతోనే ఇచ్చాను సార్. నోర్మై, టెలిగ్రామ్ అందిందో లేదో, అబ్బాయి ఊళ్ళో ఉన్నాడో లేదు. మరి అబ్బాయి ఇంకా రాలేదే? నిన్నేరా మాట్లాడలే? తమ నోటితో నా నోరు మూసుకోమన్నారు కదా అని. నిన్ను రే, ఇప్పుడు నా నోటితో స్వయంగా నేనే నీ నోరు తెచ్చి మాట్లాడమని అడుగుతున్నాను. చెప్పు. హాయ్ చంద్ర. హాయ్. నో, ఇలా కాళ్ళు పట్టుకునే వాళ్ళంటే నాకు చాలా అసహ్యం. నాకు కూడా అసహ్యమే, కానీ మీలాంటి పెద్దవాళ్ళకి దండం పెట్టకుండా నేను ఉండలేదు. అన్నట్టు మీ అమ్మ మీ నాన్న ఎక్కడ? నాకు అమ్మా నాన్న ఎవరు లేరు సార్, మీరే ఉన్నారు. చూడు బాబు, మాఘమాసంలో నీకు మా స్వప్నకి పెళ్లి. అర్థమైందా? అయింది సార్. అప్పుడే ముహూర్తం కూడా పెట్టించేశారన్నమాట. నా కూతురు పెళ్లికి ఇంకొకటి ముహూర్తం పెట్టడం ఏమిటి? నేనే పెట్టాను. గుడ్ సార్. నీకు ఇదివరకే చెప్పాను, ఏది గుడ్డో ఏది బ్యాడో నిర్ణయించవలసింది నేను, నువ్వు కాదు. చూడు, పెళ్లికి ఇంకా 3 నెలలు టైం ఉంది. వెంటనే ఉద్యోగం మాని పెళ్ళయ్యాక నా ఆస్తిని
నా కూతుర్ని సమానంగా చూసుకో. ఓకే? అలా చేయలేను సార్. మీ ఆస్తి కన్నా అమ్మాయిని ఎక్కువగా చూసుకో. రే రాజయ్య, రాజయ్య, రే రాజ, ఏంటమ్మా? ఏం జరిగింది? ఎందుకు ఏడుస్తున్నా? అమ్మా ఏంటమ్మా? ఏం జరిగిందమ్మా? జరిగిన దానికి ఫలితం బాబాయ్. అమ్మ కుచ్చి కుచ్చి చూసే చూపులు నాకుండా చేస్తున్నాయి. రోజు రోజుకి పెరుగుతున్నాయి పాపాన్ని. లోకం కళ్ళు కప్పి దాచడానికి నా వల్ల కాదు బాబాయ్. నాకేదో భయంగా ఉంది. నన్ను అతని దగ్గరికి తీసుకెళ్ళి బాబాయ్. నిన్ను అక్కడికి తీసుకెళ్ళగలిగితే ఇక్కడికి తీసుకొచ్చేవాడినే కదమ్మా. నిన్ను ప్రేమించిన వాడు నిన్ను పెళ్లి చేసుకోలేదన్న అబద్ధాన్ని నా నోటితో మీ అమ్మకి నాన్నకి చెప్పి ఒప్పించేవాడిని కదా. తాళి కట్టకుండా ఒకటికి భార్య, పెళ్లి కాకుండా తల్లి కాబోతున్న నిజం వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఏమవుతారని ఆలోచిస్తున్నానమ్మా. నువ్వు చాలా గొప్పవాడివి. నలుగురిలో నా బతుకు కుక్కలు చింపిన విస్తరి కాకుండా కాపాడి నాకు మనశ్శాంతినిచ్చిన మిత్రుడు. నలుగురిలో తన బతుకు ఎంగిలాకైపోయినా ఇంట్లో అమ్మా నాన్నలకు ఆనందాన్ని ఇచ్చిన కూతురు రాజీ. ఆ కూతుర్ని నిన్ను చూస్తుంటే ఆనందంగా ఉందిరా. ఊరుకోవయ్యా, మనం దాన్ని కన్నా గాని దాని తలరాతను కాదుగా. పశువులు కూడా మెడకు పలుపు తాడు కట్టాకే యజమాని వెంట వెళ్తాయి. కానీ అదిగో నా కూతురు పసుపు తాడుతో పని లేకుండానే బిడ్డలు తల్లయింది. నువ్వెందుకమ్మా ఏడుస్తావు? నీలాంటి కూతురు చూసుకొని ఆనందపడుతున్నాను. ఇదిగో వీడిలాంటి మిత్రుల్ని చూసి గర్వపడుతున్నాను. ఈ గర్వంతో, ఈ ఆనందంతో నేను 100 ఏళ్ళు బతుకుతానమ్మా. 100 ఏళ్ళు బతుకుతాను. 100 ఏళ్ళు బతుకుతాను. ఇన్నాళ్ళు ఒకళ్ళ చేత వేలెత్తి చూపించుకోకుండా గొప్పగా బతికాం. ఇప్పుడు ఇంటి పరువు బజారు పాలు కాకుండా ఉండే మార్గం ఏదో నువ్వే చూడన్నయ్యా. పరువు ప్రతిష్టల సంగతి తర్వాత ఆలోచిద్దామమ్మా. ముందు ఆ మారుమూల గదిలో కూర్చుని మనశ్శాంతి లేక నిశ్శబ్దంగా ఏడుస్తున్నాడే, వాడిని ఓదార్చాలి. వాడికి ధైర్యం చెప్పాలమ్మా. సరే రాజయ్య, నిన్ను మోసం చేశానురా, కానీ ద్రోహం చేయలేదు. అమ్మాయి పొరపాటు చేసింది, కానీ చెడిపోలేదురా. అల్లుడు, అమ్మాయి, పిల్లలతో నువ్వు 100 ఏళ్ళు ఆనందంగా ఉంటావు. రే చిట్టయ్య, నువ్వు చేసింది మంచి పని నాతోనే అంటావు. నా మాట నా మాట మా త్రివేణి, నా సంచి ఏమిటమ్మా? ఎక్కడికమ్మా ప్రయాణం? ఏమిటమ్మా? ఈ కుటుంబ పరువు ప్రతిష్టనే కాదు, నాన్నని కూడా పట్టును పెట్టుకున్నాను. వీటన్నిటికీ కారణం అతను. అతను ఎక్కడున్నా సరే అతని దగ్గరకు వెళ్తాను. 10 మందికి సమాధానం చెప్పే స్థితిలో తిరిగి వస్తాను. చూడమ్మా, నువ్వు కావాలని ఏ తప్పు చేయలేదు, కానీ నువ్వు చేసిన తప్పు నీ తండ్రిని పొట్టన పెట్టుకుంది. ఇవాళ ఆవేశపడి అదే తప్పు చేసి పుట్టబోయే నీ బిడ్డ కూడా తండ్రిని లేకుండా చేయకమ్మా. పదమ్మా, నేను నీతో వస్తాను. నేనే వెళ్తాను. ఈ సమయంలో నువ్వు నాతో వస్తే పుట్టెడు దుక్కు నువ్వు నా అమ్మకు తోడెవరుంటారు చెప్పు? నువ్వు చెప్పింది నిజమేనమ్మా, కానీ చూడమ్మా, నువ్వు తొందరపడి ఏ పని చేయలేని మాట ఇవ్వాలి. ఆ అబ్బాయితో మాట్లాడి నచ్చ చెప్పి అతన్ని ఇక్కడికి తీసుకురావాలి. కమాన్ చంద్ర. నేనా? కమాన్. ఓకే. నీ షాప్ మందే అనుకో, నీకేం కావాలో తీసుకో. ఏం కావాలంటే ఏం చెప్పను? నాకేం కావాలో నీకు తెలీదు. ఇది బాగుంది కదా? ఇదా సార్? ఇదా? వాట్ ఏ బ్యాడ్ టేస్ట్. ఈ సోప్ నువ్వు తొడుక్కుంటే నీ అందం అంతా పాడైపోతుంది. ఇది తీసుకో. ఇదా? ఏ బాగలేదా? తొడుక్కునేది నువ్వైనా
ఈ సూట్ లో నిన్ను చూడాల్సింది నేను. నాకు బాగుంది, తీసుకో. ఏయ్ చంద్ర, ఏమిటి అక్కడే నిలబడిపోయావు? ఏది ప్యాక్ చేయాలో చెప్తే చాలు. కమ్ హియర్. ఎక్స్క్యూజ్ మీ. ఈ సెట్ చాలా బాగుంది కదూ? బాగుందని చెప్పవే. బాగుంది, కానీ కప్లింగ్స్ వాడడం అవుట్ ఆఫ్ డేట్. ఎవరు వాడటం లేదు. నువ్వు వాడు, అప్పుడు అవుట్ ఆఫ్ డేట్ కాస్త అప్ టు డేట్ అయిపోతుంది. రామచంద్ర పిలిచారా సార్? బిల్ అండ్ ప్యాకేజెస్ మా ఇంటికి పంపించండి. ఓకే, సీ యూ. నమస్కారం అండి. ఓ మీరా, రండి రండి, కూర్చోండి కూర్చోండి. చంద్రశేఖర్ గారు ఉన్నారా? పరీక్షలు అయిపోయాక రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోయాడండి. ఆయన ఇప్పుడు ఎక్కడున్నారు? బహుశా వాడు ఊరు వెళ్ళాడేమో. అయినా వాడి గురించి ఎందుకు అడుగుతున్నారో తెలుసుకోవచ్చా? నేను ఆయన అర్జెంటుగా కలవాలి. ఎందుకు? ఆయన నా భర్త కనుక. త్రివేణి గారు, మీలాంటి చదువుకున్న వాళ్ళు ఇలాంటి పొరపాటు చేస్తే ఎలాగా? సపోజ్ వాడు మీకు ఎప్పుడు కనిపించలేదనుకోండి, మీరేం చేస్తారు? ఒకవేళ కనిపించినా నీకు నాకు ఏ సంబంధము లేదు, నీకు పుట్టబోయే బిడ్డకు నేను తండ్రిని కాదు అన్నాడనుకోండి, మీరేం చేయగలరు? నాకు పుట్టబోయే బిడ్డకి ఆయనే తండ్రి. మా ఇద్దరి అనుబంధం గురించి నీకు బాగా తెలుసనుకుంటాను. ఏమిటి మీరనేది? పొరపాటు చేసిన ప్రతి ఆడపిల్ల తను నమ్మిన మగవాడిలో ఏ మంచి గుణానికో లొంగిపోతుంది. అలాగే నేను ఆయనకి బానిసయ్యాను. ఆ మంచితనం ఆయనలో ఎప్పటికీ ఉంటుందని, నాకు ద్రోహం చేయరనే నమ్మకం నాకుంది. మీ నమ్మకం వమ్మైతే? ఎందుకలా అంటున్నారు? ఆహా, మీ నమ్మకమే నిజం కావచ్చు అనుకోండి. ఒకవేళ అలా జరగకపోతే మీరేం చేయగలరా అని. నేను చేసిన తప్పుకి కన్ను తండ్రిని చంపుకున్నాను. నాపై ఊరంతా దుమ్మెత్తిపోస్తుంది. పరువు, ప్రతిష్ట, నా చదువు అన్నీ సర్వనాశం అయిపోయాయి. ఇంత జరిగా కూడా నాకు ద్రోహం జరిగితే ఈ జీవితం మీద ఎటూ ఆశ లేదు. కానీ ఆయన్ని మాత్రం వదిలిపెట్టను. ఎక్కడున్నా వెతికి పట్టుకుంటాను. ఆయన నా భర్తగా డాక్టర్ దగ్గర సంతకం చేసిన కాగితం నా వద్ద భద్రంగా ఉంది. అది పోలీసులకు అందజేసి మరీ చేస్తాను. సత్యాకు కూడా సాధిస్తాను. వచ్చారా ఇన్స్పెక్టర్ గారు? రండి. అడుగడుగునా మగాడి చేతుల్లో మోసపోతున్నా తను ప్రేమించే మగాడు మాత్రం తనని మోసం చేయడనే ప్రతి ఆడపిల్ల నమ్ముతుంది. అది ఈ దేశంలో ఆడపిల్ల చరిత్ర అండి. మా త్రివేణి చరిత్ర కూడా అదే అయింది. చచ్చిపోయే ముందు మా త్రివేణి రాసిన ఆఖరి ఉత్తరం. ఆడుతూ పాడుతూ తిరిగే ఆడపిల్ల జీవితంతో ఆటాడుకున్న ఆ దౌర్భాగ్యుని మాత్రం వదలకండి ఇన్స్పెక్టర్. చంద్రశేఖర్ గారు అంటే మీరేనా? మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం. ఏమిటి అన్యాయం? న్యాయాన్యాయాలు చర్చించారు ఇక్కడ కాదు. కమాన్, అరెస్ట్ చేయం. ఆగండి. మా ఇంటికి వచ్చి ఈ దౌర్జన్యం ఏమిటి ఇన్స్పెక్టర్? అతను నా కాబోయే అల్లుడు. కాబోయే అల్లుడే కావచ్చు, కానీ త్రివేణి అనే అమ్మాయికి ఇదివరకే మొగుడు. ఇప్పుడు ఆమె మరణానికి కారకుడు. ఇదిగో అరెస్ట్ వారెంట్. నిజమా చంద్ర? ఇదంతా అబద్ధం కదా? ఉత్తరం చదవండి, మీకే తెలుస్తుంది. ఇలాంటి దౌర్భాగ్యులకు మీరు సంవత్సరం 6 నెలల్లో జైలు శిక్ష విధిస్తారు. 6 నెలల తర్వాత బయటకు వచ్చి వీడు ఇంకా వెధవ పనులు చేస్తాడు. ఇన్స్పెక్టర్, నేను మిలిటరీ నుంచి రిటైర్ అయి వచ్చిన తర్వాత ఎన్నో క్రూర మృగాలను వేటాడాను. 2 బందిపోట్లను కూడా చంపాను. ఆ బందిపోట్ల కన్నా, ఆ క్రూర మృగాల కన్నా వీడు ఇంకా క్రూరమైన మగాడు. వీడిని నా చేతులతో నన్నే చంపనివ్వండి. ఇంకా శుభలేఖలు వెళ్ళలేదని తెలిస్తే
డాడీ చంపేస్తారు. ఇవి కేవలం ఈ జిల్లాలోనే ప్రయాణం చేయాల్సిన మిగతా ఎప్పుడు వెళ్ళిపోయాయి. స్వప్న స్వప్న నా ఫ్రెండ్ మధు లేడు, వారికి యాక్సిడెంట్ అయ్యి చావు బతుకులో ఉన్నట్ట. నేను అర్జెంటుగా వెళ్ళాలి. అయ్యో అలాగా, పదండి నేను కూడా వస్తాను. నువ్వెందుకు? మన ఇద్దరం వెళ్ళిపోతే క్లబ్ నుంచి వచ్చాక మీ నాన్నగారు కంగారు పడతారు. నేను 2 రోజుల్లో వచ్చేస్తాను. ఇక్కడ బోల్డ్ పని ఉంది, తొందరగా వచ్చేయండి. షో. బాధల్లో ఉన్నప్పుడు మనసు పరిపరి విధాలు పోతుందమ్మా. మనుషులు పుట్టిన తర్వాత మనం మనుషులు నమ్మకపోతే ఎలా చెప్పు? నాకెందుకో అబ్బాయి తప్పకొస్తాడు నమ్మకం ఉంది. నువ్వు కంగారు పడుకు. చూసావా, కారు హార్న్ కూడా మోగింది. నేను అన్నమాట అక్షరాలు నిజమవుతుందమ్మా. శుభం. ఎవరు వచ్చినట్టున్నారు? అల్లుడు, ఆహా, నీకోసమే కలవరిస్తూ ఎదురు చూస్తున్నామయ్యా. మా అమ్మగారు. నమస్కారమ్మా. త్రివేణి బాబాయ్ గారు. రండమ్మా. అమ్మా త్రివేణి, నువ్వు రావయ్యా. అమ్మా త్రివేణి, ఎవరొచ్చారో చూడమ్మా. మీ ఆయన, అత్తగారు, ఆడపడుచు అందరూ వచ్చారమ్మా. అమ్మా మీ కోళ్ళు. అమ్మా అమ్మా, వదిలి చాలా బాగుంది. మీ అందరికీ నచ్చడమే మాకు కావాలమ్మా. అమ్మా మీ విజయపురాలు. నమస్కారం అండి. పాపం మా రాజయ్య. విన్నాను అన్నయ్య గారు, మీకెంత కష్టం ఉంది వదినా. సారీ త్రివేణి, మీ నాన్నగారు పోయారని నాకు చాలా ఆలస్యంగా తెలిసింది. అందుకే సమయానికి రాలేకపోయాను. ఏమిటో అన్నయ్య గారు ఉండి అచ్చటా ముచ్చటా తీరుస్తుండగా అమ్మాయిని కాపురానికి తీసుకెళ్ళలేకపోయాం. ఊరడింపు మాటలైతే ఎవరైనా చెప్పగలం, కానీ పోయిన మనిషిని తీసుకురాలేం కదా. ఇప్పుడు త్రివేణి అత్తవారింటికి వెళ్తుంది కదమ్మా. వాడెక్కడున్నా వాడి ఆత్మకు శాంతి దొరుకుతుందమ్మా. ఇప్పుడు అమ్మాయిని మాతో తీసుకెళ్దామని వచ్చాం అన్నయ్య గారు. అలాగేనమ్మా. అత్తవారింటికి ఎప్పుడు వెళ్ళాలా అని మా త్రివేణి అప్పుడే 4 రోజుల నుంచి పెట్టి సర్దు కూర్చుంది. కానీ వాళ్ళు పంపిస్తామయ్యా. నేను చేయాల్సిన సత్కారాలున్నాయి, ఆచారాలున్నాయి, వ్యవహారాలు బోల్డ్ ఉన్నాయి. మా అమ్మాయి చేతి వంట రుచి చూసాకే బయలుదేరాలి. అమ్మా అబ్బాయి వచ్చాడు, అత్తగారు వచ్చింది, మరి ఆడబడుచు అర్ధమూడు గారు ఆవిడ వచ్చింది. మరి ఏం వంటలు చేసేలా చూస్తావో నాకు కూడా పండగే. వెళ్ళొస్తాం వదినా. వస్తామండి. ఇంకా బయలుదేరండి, వద్యం వచ్చేస్తుంది. వెళ్ళొస్తానమ్మా. అబ్బాయి మనసులో ఒప్పించకుండా నడుచుకోమ్మా. అప్పుడప్పుడు ఉత్తరం రాస్తూ ఉండు. వస్తా అన్నయ్య గారు. వెళ్ళండి. అమ్మయ్యా, ఇప్పటికి నా మనసు కుదుటపడింది అన్నయ్య. అదేనమ్మా విచిత్రం. ఆడపిల్ల కాపురానికి వెళ్ళకపోతే ఎప్పుడు ఎడుతుందా అనుకుంటాం. తీరా వెళ్ళిపోతే అప్పుడే వెళ్ళిపోయిందా అనుకుంటాం. త్రివేణి వెళ్ళిపోతే ఇల్లే కాదమ్మా, ఈ ఊరే చిన్నబోతుంది. కుడికాలు ముందు పెట్టి లోపలికి రా అమ్మా. లత, వదినికి ఏం కావాలో చూడవే. చూడమ్మా, ప్రయాణం చేసి అలసిపోయి వచ్చావు. తలారా స్నానం చేసి అన్నం తిని కాసేపు పడుకో. కొత్త కాళ్ళు వచ్చిందని తెలిసి చుట్టుపక్కల వాళ్ళు నిన్ను చూడడానికి సాయంకాలం వస్తారు. నవ సంగమం హృదయంగమం సర్వాంగతరంగ స్పందనం త్రివేణి సంగమం. జగతి అంచుపై ఆకాశం వంగిన నా మదిలోని తోట పెదవిపై మధుమాసం నవ్వెన నా అనురాగ జగతి అంచుపై ఆకాశం వంగిన నా కన్నుల కరిగే కలలకు నా కన్నుల కరిగే కలలకు
సంగమం నవ సంగమం హృదయంగమం సర్వాంతరంగ స్పందనం త్రివేణి సంగమం త్రివేణి 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 ప్లీజ్ బాగుంటుంది. వెళ్ళవే. అమ్మగారేమో డబ్బులు పంపాడా? ఎందుకని నేను వెళ్ళొస్తాను వదిన. ఆయన కాకపోతే ఇంకో ఆయన నీకు మరీ కన్నారు. ఏమో బాలేదు అని వెళ్ళి. అయ్యో బాబోయ్, ఏంటిది ఇది? నీకు ఇష్టం లేకపోతే వదిలే. నువ్వు గాబరా పడిపోయి నేను గాబరా పెట్టుకో. నేను అసలే గాబరా మనిషిని. పెట్టుకుంటే బ్యాండ్ ఏమైనా అవుతాను. లక్ష్మి, మా లక్ష్మి, లక్ష్మి, మా లక్ష్మి. ఎవరు అక్కడ? నన్ను పెట్టుకోండి. దగ్గరకు వచ్చారా పొడిచి పారేస్తాను. ఏమిటో నువ్వు పొడిచేది? అడుగు ముందుకేసారా మీ రక్తం కళ్ళ చూస్తాను. మీ బతుకు బొగాలు పెడతాను. తప్పుకోరే. ఆగండి. దాంతో మనకొద్దు. దాన్ని పట్టుకోవాలని చూస్తే పోలీసు బలని పట్టుకుంటారు. పేడ వేగడైపోయింది. పదండి. త్రివేణి? అవును, త్రివేణిని. అడుగడుగునా మోసపోతూ కూడా నువ్వే నా సర్వస్వం అని నమ్మిన త్రివేణిని కాపురానికి తీసుకెళ్లమని కాళ్ళ వేళ్లా పడితే కొనికరం లేని కసాయి వాళ్ళ సాలికొప్పులో పడేస్తావా? త్రివేణి, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అర్థం కావడం లేదు. సిగ్గు లేకుండా ఇంకా ఎందుకు నాటకం ఆడతావు? ఆడదంటే ఆడేదనుకున్నావు కదా, ఆడించేదని రుజువు చేస్తాను. త్రివేణి, నాకంతా అయోమయంగా ఉంది. అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పు. అలాంటి నీచమైన మనుషుల్ని పట్టుకొని అమ్మా చెల్లి అని చెప్పడమే కాక మనస వాచ కర్మణ మిమ్మల్నే భర్తగా నమ్మిన నన్ను ఆ మురికి కొంపలో పడేసి ఇంకా ఏమీ తెలియనట్టు మాట్లాడుతున్నావా? త్రివేణి, నిజంగా నాకే పాపం తెలియదు. నేనేం చేసినా నీకోసమే చేశాను. మనిద్దరం పెళ్లి చేసుకోవాలంటే నాకు ఉద్యోగం కావాలి. ఆ ప్రయత్నంలో ఉండగా నువ్వు వచ్చావని, 3 రోజుల్లో కాపురానికి తీసుకెళ్ళకపోతే చచ్చిపోతానని బెదిరించావని మొదట చెప్పాడు. ఇంత జరిగాక ఇక నేను అక్కడ ఉంచదలుచుకోలేదు. మా అమ్మని తీసుకొచ్చి నిన్ను తీసుకెళ్ళాలనుకున్నాను. కానీ మా అమ్మ అక్కడ చావు బతుకుల్లో ఉంది. ఏం చేయాలో నాకు అర్థపట్టలేదు. అప్పుడు స్నేహితుడు వాళ్ళ అమ్మని చెల్లెల్ని తీసుకెళ్ళి నిన్ను తీసుకొచ్చుకోమని చెప్పాడు. నువ్వు చెప్పిన గడువు ప్రకారం నాకంతకన్నా మార్గం కనబడలేదు. అందుకే వాళ్ళని వెంట పెట్టుకొచ్చాను. అంతే. చివరి క్షణాల్లో ఉన్న మా అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, వాళ్ళలాంటి నీచమైన మనుషులని నిజంగా నాకు తెలియదు. నేనిప్పుడే వెళ్ళి వాళ్ళందరినీ నరికి ముక్కలు చేస్తాను. ఆగండి. నాకు కావాల్సింది వాళ్ళంతా చూడడం కాదు, నా బతుకు చక్కబడ్డా. నన్ను నమ్ము త్రివేణి, నీకెలాంటి అన్యాయం చేయను. రేపే మా ఇంటికి వెళ్ళిపోదాం. ఈ మాట మీరెన్నిసార్లు చెప్పారు, నేనెన్నిసార్లు విన్నాను. ఇక మీరేం చెప్పినా నేను నమ్మను. మిమ్మల్నే కాదు, ఎవరిని నమ్మలేను. ఇప్పుడు నాకు కావాల్సింది మీ మాటలు కాదు, మీ భార్యగా చట్టం దృష్టిలో హక్కు, ఈ సంఘం దృష్టిలో రక్షణ కావాలి. మరిద్దరికి వెంటనే రిజిస్టర్ మ్యారేజ్ జరగాలి. తప్పకుండా త్రివేణి, రేపే మ్యారేజ్ చేసుకుందాం. నమస్కారం బాబు. ఏమిటి ఫస్ట్ పోస్ట్ పట్టవాడా? అవునండి. అందరూ క్షేమంగా ఉన్నట్టు అందరికీ ఉత్తరాలు అందుతున్నాయా? అంతున్నాయి బాబు. మీరు ఆ వేళ నా ప్రాణాలు తీసి చీటి కట్టించారు బాబు. ఆ డబ్బు నా చేతికి అందించి నా కూతురు పెళ్లి చేస్తుంది, నా పరువు కాపాడింది. అంతేనయ్యా, అంతే.
చిన్నప్పుడు కన్నతల్లి ఆవదం పట్టిందని కసుపుసు అంటాడు కుర్రాడు. 40 ఏళ్ళు వచ్చే కండ పుష్టి తిండి పుష్టి ఆ తల్లి ఇచ్చిందని అనుకోడు. 60 ఏళ్ళు వచ్చాక అనుకుంటాడు. అప్పుడు అమ్మ ఉండదు. నిన్ను కష్టపెట్టి 60 డబ్బు తీసుకున్నాను. నీ కష్టంలో అది కలిసి వచ్చింది. అమ్మాయి పెళ్ళి అవుతుంది. నాకు చాలా ఆనందంగా ఉందయ్యా. త్రివేణమ్మ గారు ఉన్నారండి. ఆరుకో ఉత్తరం వచ్చింది. 3 నెలల పాటు ప్రతిరోజు ఉత్తరం కోసం ఎదురు చూసేదయ్యా. అప్పుడు రాలేదు. ఇవాళ త్రివేణమ్మ లేదు, ఇప్పుడు వచ్చింది. నాకే నేను చూస్తాను. చంద్రశేఖర్కి స్వప్నకి పెళ్ళ. మరి త్రివేణి ఏమైనట్టు? నమస్కారం. నమస్కారం. కూర్చోండి. కూర్చోమ్మా. చంద్రశేఖర్ త్రివేణి మీరేనా? అవునండి. లేట్ చదరవాడ సీతారామయ్య కుమారుడికి చంద్రశేఖరను నేను లేట్ వేములవాడ రాజయ్య కుమార్తెకు త్రివేణిని భారీగా స్వీకరిస్తున్నాను. చెప్పండి. లేట్ చదరవాడ సీతారామయ్య కుమారుడనకు చంద్రశేఖరన్ నేను లేట్ వేములవాడ రాజయ్య కుమార్తెకు త్రివేణిని భారీగా స్వీకరించుతున్నాను. లేట్ వేములవాడ రాజయ్య కుమార్తెనగు త్రివేణి అను నేను లేట్ చదలవాడ సీతారామయ్య కుమారుడగు చంద్రశేఖర్ను భర్తగా స్వీకరించుచున్నాను. సాక్షి సంతకాలు చేయండి. అక్కడేనమ్మా. ఓకే, ఇక మీరు వెళ్ళొచ్చు. ఆగండి. స్వీట్ ఇది స్వీటెస్ట్ స్వీట్. సార్, థ్యాంక్ యూ. కళ నేను వెళ్తానా? ఏంటిది? ఇంకా నీ కళ్ళలో నీళ్ళున్నాయా? ఇవి తీపి కన్నీళ్ళు. నీ జీవితం అంతా విషాదంగానే జరిగింది. ఇక నుంచి అది పూర్తిగా ఆనందమయం కావాలి. ఈ రోజే వెళ్ళరా? ఇన్నాళ్లకు సరైన ముహూర్తం కుదిరిందిరా. బయలుదేరకపోతే ఎలాగా? మీరిద్దరూ కొత్త దంపతులు రా. ఇవాళ సాయంకాలం కొత్తగా ప్రిపేర్ అయిన మహిషాసుర మధ్యలో రుచి నాటకం ప్రదర్శిస్తున్నారు రా. ప్రోగ్రామ్ చాలా బాగుంటుంది, చూసేయాలండి రా. మహిషాసురమర్ది నాటకం అంటే నాకు చాలా ఇష్టం. చూద్దామండి. విన్నావా త్రివేణి? అలాంటి మహిషాసుర మర్దంలో నీకు 100 చూపిస్తాను. ఈవేళ మన ప్రయాణం మానడానికి వీల్లేదు. ఓకే, కమాన్. బాయ్ బాయ్. వస్తాను కదా. అవునండి, వాళ్ళిద్దరూ రిజిస్టర్ ఆఫీస్ నుంచి బయలుదేరి ఇంకా 6 గంటైనా కాలేదు. మీరు వెంటనే కారులో బయలుదేరితే దారి మధ్యలోనే కలుసుకోవచ్చండి. అలాగా, వస్తానమ్మా. ఇప్పుడు మనం ఎక్కడున్నా? గొంతెత్తి అరిచిన ఆ అరుపు ఎవ్వరికీ వినిపించిన ప్రదేశంలో ఉన్నాం. ఏ భయంగా ఉందా? ఇక నుంచి నీకు ఏ భయమూ ఉండకూడదని ఇక్కడికి తీసుకొచ్చా. అది కాదు, మీ అమ్మగారి దగ్గరికి తీసుకెళ్తామని చెప్పారు కదా. ఇప్పుడు అదే అంటున్నాను. ఈ లోకంలో లేని మా అమ్మ దగ్గరికి తీసుకువెళ్తున్నాను. ఏంటి మీరు మాట్లాడుతుంది? నీ జీవితానికి శాశ్వతంగా బ్రేక్ వేయబోతున్నాను. మీరు తమాషా చేస్తున్నారు కదా? అవును, నిన్ను కలవడం తమాషా, కవ్వించడం తమాషా, నువ్వు తల్లి కావడం తమాషా, నువ్వు నా కాళ్ళ వేళ్లా పడ్డం తమాషా, పెళ్లి చేసుకోకపోతే నన్ను ఒక నేరస్తుడిగా ఇరికించాలనుకోవడం తమాషా.
ఇన్ని తమాషాల్లో ఆఖరి తమాషా ఏమిటో తెలుసా? ఈ రోజుతో నీ పీడ వదిలించుకోవడం. భగవత్త మానసుడు మహిషాసురాధముడు ఆదిశక్తిని కోల్చనించే గర్భాంతుడై ఎగిరి లంఘించే అసహాయురాలని అబలతానెంతయని అసహాయురాలని అబలతానెంతయని అసురుడంతట కొమ్ము విసిరే జగదంబికకు విస్మయం ముసిరే పశుత్వము ఏమి అధురత్వము పిలిచే ఆదిశక్తి హుమంతు గర్జించే కన్నుల అవి అగ్ని కణికలా కంఠమా అది ప్రళయ శంఖమా అడుగులా అవి చిచ్చు పిడుగులా అబల కాదురా ఆదిశక్తి త్రిభువనాలకు మూల శక్తి ఆగ్రహోదగ్రయై ఆసక్తి ఎత్తినది రాత్రి శూలము హరించరాసుర అమ్మా త్రివేణి, ఎంత ఘోరం జరిగిపోయిందమ్మా, ఎంత ఘోరం జరిగిపోయింది. బాబాయ్ చూడు బాబాయ్, ఏ మనిషితో అయితే నేను జీవితాంతం బతకాలనుకున్నానో, ఏ మనిషి కోసం కన్నవారిని ఉన్న ఊరిని మోసం చేశానో, చిన్న మెత్తు కుంకుమ కోసం, చిటికెటంత పసుపు కోసం ఏ మనిషి వెనక పదే పదే పిచ్చిదాన్లా తిరిగానో ఆ మనిషి చచ్చిపోయాడు. నేనే చంపేశాను. అవును బాబాయ్, తరతరాలుగా ఆడదాన్ని మోసం చేస్తున్న మగాళ్ళు, దగా చేస్తున్న మగాళ్ళు ఈ సమాజంలో ఉంటూనే ఉన్నారు. కానీ ఇంత దారుణంగా వంచించి రాక్షసుడి కన్నా క్రూరంగా చంపబోయిన వాడు వీడొక్కడే. ఇలాంటి నీచుణ్ణి నేను వదిలిపెడితే ఇంకా ఎందరినో నాశనం చేస్తాడు. ఏ ఆడపిల్ల జీవితం నా జీవితంలా కాకూడదని ఈ పని చేశాను. అమ్మా అమ్మా వెళ్ళి అమ్మా అమ్మా